మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయా. గత రాత్రి అలాగే ఈరోజు ఉదయం దైవజనులు నిలబెట్టుకుని ప్రభువా సంఘాన్ని బలపరిచే మాటలు మీరు అందించారు. మరి ఎందుకో చాలా మంది హృదయాలు రాతి నేల, ముండ్ల పొద నేల, త్రోవ పక్క నేలగానే ఉంటున్నాయి. దీని సేవకునిగా వేదన కలిగి ప్రార్థిస్తున్నాను ప్రభువా. దైవజనులు ఎంతో ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా విత్తబడిన విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోతుంటే ఎంతో బాధగా ఉంటుంది. మరి వ్యక్తిగతంగా వారు తమ పనులు చేసుకుని కష్టార్జితం వారు అనుభవించినప్పుడు ఎంతో సంతోషిస్తారు. అలాగే దైవజనుడు కూడా విత్తబడిన వాక్యం వాళ్ళ హృదయంలో ఫలించి వారు దీవించబడినప్పుడు దైవజనుడు సంతోషిస్తాడు. అటు గ్రహింపు బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. సంఘాన్ని ఆశీర్వదించండి, దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. చేరి వచ్చిన కొంతమంది అయినా అయా బహు శ్రద్ధ కలిగి వినటానికి సహాయం చేయండి, వినుబుద్ధిని దయచేయండి, గ్రహించగలిగిన ఆత్మను దయచేయండి. మాలో ఉన్న భక్తిహీనమైన కార్యాలు అయా, భక్తిహీనమైన అవలక్షణాలను మేము తొలగించుకుని నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, నిజమే నీ వాక్యం బండను పగలగొట్టు సుత్తి వంటిదని, నీ వాక్యం అగ్ని వంటిదని ప్రభువా వాక్యం తెలియజేస్తుంది. ఈ సమయంలో నీ వాక్యం అనే అగ్ని ద్వారా మేము కాల్చబడి మాలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. నీ వాక్యం అనే సుత్తి ద్వారా మా హృదయాలు పగలగొట్టబడాలి ప్రభువా. మెత్తని హృదయం మాకు దయచే, మూర్ఖ హృదయం, గర్వ హృదయం, మొండి హృదయం మాలోంచి తీసివేయండి ప్రభువా. లోబడే హృదయం మాకు దయచేయండి, మెత్తని మనసు మాకు దయచేయండి ప్రభువా. ఇదో గ్రంథ వాక్యాలు చదువుతున్నప్పుడు మరి యెషయా కన్నీళ్లు రాల్చి తన వస్త్రాలు చింపుకున్నాడండి ప్రభువా. తన మీదకి, తన రాజ్యం మీదకి రావాల్సిన ఉగ్రతను రానియకుండా మీరు ఆపించారు. నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాడు యెషయా రాజు. ఈ రోజున ప్రభా దైవజని ద్వారా వాటలు వినుచుండగా లూదే హృదయం తెరవబడినట్లుగా మందర హృదయాలు తెరవబడునుగాక. చెరసాల నాయకుని కుటుంబం రక్షించబడినట్లుగా మేమందరము కూడా రక్షించబడుదుముగాక. సహాయం చేయండి, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులకు సమయం ఇస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 24, 25, 26, 27 వచనాలు చదువుకుందాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరా షెకెల్, వాళ్ళని షెకెల్ అంటారు. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్లో వాళ్ళ డబ్బు పేరు షెకెల్లే ఇప్పుడు కూడా. దాంట్లో అర షెకెల్ అంటే ₹10 అనుకోండి. 300, 400 ఎంతో తెలియదు మన డబ్బులకి. ఒక అర షెకెల్ దేవాలయానికి పన్ను కట్టాలి అని బైబిల్లో రాస్తుంది. దైవజనుడు అయినటువంటి మోషే ఆ విధి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది ఏంటంటే అర షెకెల్, ₹1 సగం ప్రతి ఒక్కడు దేవాలయానికి ఇవ్వాలి. అప్పుడు ఆ అర షెకెల్ పన్ను వసూళ్లు చేయడానికి, ఇప్పుడు పంచాయతీ వాళ్ళు నీటి పన్ను ఇంకా ఇంటి పన్ను వసూలు చేస్తారు కదా, అలాగే ఆ మందిరానికి కూడా కొంతమంది పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఆ కాలంలో. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూములో ఉండేవాడు. ఆయన పుట్టింది బెత్లెహేములో, అక్కడి నుంచి వెళ్ళిపోయింది, పారిపోయింది, ఆ చంపుతుంటే పిల్లల్ని పారిపోయింది ఐగుప్తుకి. అక్కడి నుంచి వచ్చింది నజరేతుకి. అక్కడ 30 సంవత్సరాల వరకు పనిచేసి ఆ తర్వాత లాస్ట్ 3.5 సంవత్సరాలు ఆయన కపెర్నహూములోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు కూడా చాలామంది కపెర్నహూము వారే, ఒక్కడు తప్ప. ఇంచుమించు యూదా ఇస్కరియోతు తప్ప ఇంచుమించు అందరూ కపెర్నహూము వారే. మీరు యెరూషలేము చూడటానికి వెళితే కపెర్నహూము ఏరియాలో వాళ్ళ ఇల్లు కూడా పేతురిల్లు అని అలా చూపిస్తారు. సరే,
ఆ ఏరియాలో పన్నులు వసూలు చేస్తున్నారు. దేశం అంతా పన్నులు వసూలు చేసి దేవాలయానికి ఇచ్చేవాళ్ళు. అరశేకెల్ అంటే ₹10 అనుకోండి మన మన భాషలో. వచ్చారు, వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, జాగ్రత్తగా వినండి. మీ బోధకుడు అంటే యేసు ప్రభు దేవాలయానికి అరశకేలు చెల్లించరా అంటే దేవాలయానికి పన్ను ఇవ్వడా, దేవుడికి ఇచ్చే డబ్బులు ఇవ్వడా అని వాళ్ళు అడిగారు. ఓకే, జాగ్రత్తగా వినండి. పేతురుని అడిగారు వాళ్ళు, చెల్లించరా అంటే పేతురు ఏమన్నాడు, చెల్లిస్తాడంటే దేవుడికి ఇచ్చే డబ్బులు వేసే ఆపడో, ఆయన బోధిస్తాడు. దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వండి, కైసరికి ఇచ్చేవి కైసరికి ఇవ్వండి, మీరు ఏమి ఆపొద్దు, దేవుడికి ఇచ్చే ముందు ఇచ్చేయండి అని వేసే బోధించేవారు అన్ని చోట్ల. ఇదిగో పుదీనా సదాప వీటన్నిటిలో మీరు దశం భాగం ఇస్తారు, అయితే దేవుడి మాట వినరు, అయితే వాటిని మానక వీటిని చెయ్యండి, అసలు ఎక్కడ ఆపొద్దు, దేవుడికి ఇచ్చే డబ్బులు ఆపొద్దు అని చెప్పాడు. ఈ విషయం పేతురుకు తెలుసు కాబట్టి యేసుప్రభుని అడగల. అక్కడ యేసుప్రభులు వారు లేరు. పేతురు దగ్గరికి వచ్చి అడిగారు వాళ్ళు, అబ్బాయి మీ అయ్యగారు అరశకేల్ పన్ను కట్టడా దేవాలయానికి అని అడిగారు. కడతారండి అని చెప్పేసింది. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఆగాలి, ఎవరో పేతురు, ఎవరో ఎక్కడికి వచ్చాడు మళ్ళీ చెప్పండి, ఎక్కడికి వచ్చాడు అంటే ఈయన్ని ఆ పన్నులు కట్టే వాళ్ళు ఎక్కడ అడిగారు, రోడ్డు మీద అడుగుంటారు. బాగా ఆలోచించండి, ఎక్కడ అడిగారు, వీధిలో అడుగుంటారు కదా. ఏసై ఎక్కడున్నారు, ఇంట్లో ఉన్నాడు. ఏసై విన్నాడా, వినలేదు. జాగ్రత్తగా ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు అని సరిగ్గా బైబిల్ చదివితే మన ఊరికి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంట్లోకి వచ్చాడు ఎవరో, పేతురు. ఆగాలి, ఆ ఒక్క మాట చదవను మళ్ళీ, మాట్లాడక మునుపే. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. పేతురు మాట్లాడా, మాట్లాడలా. మాట్లాడకపోయినా ఆయన దేవుడు కాబట్టి అన్నీ తెలుసు. ఆయన మీ మనసులో ఏముంది ఆయనకి తెలుసు. హల్లెలూయా. అలాగే నికోదీము వచ్చాడు, యోహాన్ గారి శుభవార్త 3వ అధ్యాయం తీయొద్దు. ఆయన కూడా ఏం మాట్లాడలా, అయినా ఆయన మనసులో ఏముందో చెప్పేశాడు. లాజరు బెతనియాలో చనిపోయాడు. ఈయన ఎక్కడో వేరే చోట ఉన్నాడు, యెరూషలేములో. లాజరు నిద్రిస్తున్నాడు అన్నాడు. నిద్రిస్తే బాగుంటుంది కదంటే, ఒరే నాయన నిద్ర కదా, చచ్చిపోయాడు రా అని చెప్పాడు. ఆయన ఆ ఊర్లో ఉన్నాడా, లేడు. ఇలా చాలాసార్లు దేవుడు చూడకుండా చెప్పాడు. ఇక్కడ కూడా అంటే వాళ్ళకి అర్థం కావాలి కదా, నేను దేవుడిని, నేను పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఆయన అలా చెప్పి ఇంకేమంటున్నాడు చూడండి. రాజుగారు ఉన్నాడండి. రాజుగారు దేశంలో అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తాడు. వాళ్ళ కొడుకు దగ్గర వసూలు చేస్తాడా, చేయడు. వానర్ గారు ఆయన వసూలు చేయడు. జాగ్రత్తగా ఉండండి. చదవాలి సార్, బయట వాళ్ళ దగ్గర అని చెప్పాడు. అలా అయితే రాజుగారి కుమారులు స్వతంత్రులు, వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. అయినా నేను కట్టాల్సిన అవసరం లేదు, చెప్పండి ఈ మాట, అయినా కడతాను. నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా నేను ఇస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఏమిస్తున్నాడు ఇక్కడ యేసయ్య? ఆగాలి. ఏమిస్తున్నాడు, ఏమిస్తానంటున్నాడు ఆయన? పన్ను ఇస్తాను, డబ్బులు దేవునికి ఇచ్చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టాలా? ఆయన ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. అసలు ఆశీర్వాదం ఎక్కడ ఉండదో ఈ రాత్రి చెప్తాను.
ఆయన కట్టాలా? ఆయన ఏమన్నాడు? అవకాశం లేకపోయినా ఆయనకు అవకాశం ఉంది తప్పుకోవడానికి. పేతురు, నేను ముందలే చెప్తున్నాను, ఇదిగో మనకు అవకాశం ఉంది, మనం రాజుగారి పిల్లలు, మందే ఇది, మనం కట్టాల్సిన అవసరం లేదు, అయినా కూడా మనం కడదాం, జాగ్రత్తగా వినండి అని ఏం చెప్పాడు? సముద్రమునకు పోయి, అక్కడ సముద్రం లేదా, ఆ దేశంలో సముద్రం లేదు అసలు. ఆ నదినే వాళ్ళు సముద్రం అంటారు. ఒక్కో చోట మీకు బైబిల్ మొత్తం మీద ఒకే నది ఉంది. ఇజ్రాయేల్లో ఒకే నది, యోర్దాను నది. యోర్దాన్ అంటే జోర్ దాన్, దాన్ అంటే దాను వంశం. దాన్ అంటే ఏంటి? ఆ దాను వంశము ఎక్కడ ఉంటుందో అక్కడ పుట్టింది ఈ నది, అందుకని జోర్దాన్ అంటారు దాన్ని. దాన్ వంశము ఉండేటటువంటి వాళ్ళ ఏరియాలో ఆ కొండ మీద పుట్టి అక్కడి నుంచి ఆ నది వస్తుంది, అందుకని యోర్దాను లేదా జోర్దాను అంటారు. ఆ నది ఒక్కో చోట విశాలంగా ఉంటుంది, ఒక్కో చోట తక్కువగా ఉంటుంది, ఒక్కో చోట లోతుగా ఉంటుంది. ఇప్పుడు ఈ కపెర్నహూమ్ అనేటటువంటి దగ్గర చాలా విశాలంగా ఉంటుంది. అక్కడే తుఫాన్లు వచ్చినాయి, అక్కడే పడవలు మునిగిపోయినాయి. ఎంత విశాలంగా ఉంటుందంటే వాళ్ళు సముద్రం లేదు కాబట్టి దాన్నే సముద్రం అనేవాళ్ళు. సరస్సు అన్న తిబేరియా సరస్సు అంటారు, అదే. యోర్దాన్ నది అంటారు, అదే. సముద్రం తిబేరియా సముద్రం అంటారు, అదే. అసలు మీకు బైబిల్లో ఎన్ని నదుల పేర్లు ఎన్ని కనపడినా ఒకదాని పేరు అదంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసే అన్నాడు కదా, అబ్బాయి నువ్వు వెళ్ళి చదవండి సార్. ఇప్పుడు గాలం వేసి, ఆయన దేవుడు, నేను కట్టాల్సిన అవసరం లేదు పన్ను అని నిరూపిస్తున్నాడు అక్కడ. ఆయన ముందు మనసులో ఏముందో చెప్పేశాడు. రెండు, భవిష్యత్తు చెప్తున్నాడు. జరిగిపోయేది చెప్పాడు, ఇప్పుడు జరగబోయేది చెప్తున్నాడు. ఆయన దేవుడా కాదా? దేవుడే. అబ్బాయి సముద్రానికి వెళ్ళు, గేలమే. మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెల్ ఉంటుంది అబ్బాయి. ఆ నది లోపల ఉన్న చేప నోట్లో కిరణం షేకేల్ ఉందని ఈయన చూశాడా? ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అబ్బాయి ఆ షెకెల్ తీసుకో, అరషెకెల్ కట్టాల్సింది నీకు నాకు కలిపి పెట్టే అని అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ధనము అసలు ఎందుకు దేవుడు ధనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? ఎందుకు దేవుడు ఎంత ఇంపార్టెన్స్? 2350 వచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ప్రార్థన గురించి 500 వచనాలే రాయబడి ఉన్నాయి. వాక్యం గురించి 400-500 వచనాలే రాయబడి ఉన్నాయి. ధనం గురించి 2350 వచనాలు, అవి మీకు నేను పంపిస్తాను, అవి మీరు తీసుకోండి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఏమండే అయ్యగారు మీరు చెప్పేది నిజమేనా అని చాలామందికి డౌట్ రావచ్చు. అసలు ధనము పరలోకం ఎవరికన్నా వచ్చినా, పరలోకం ఎవరికన్నా పోయిన ధనం వల్లే వచ్చింది, ధనం వల్లే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం ఎవరికన్నా వచ్చిన, పరలోకం ఎవరికన్నా దేనివల్ల? ప్రార్థన వల్ల కాదు. అయ్యా నువ్వు బాగా ప్రార్థన చేసావు, పరలోకం రా అన్న ఒక్క మాట చూపిండి, మీకు 10,000 ఇస్తా. నువ్వు బాగా ప్రార్థన చేసావు అందుకనే పరలోకం రా అన్న మాట ఒక్క చోటన చూపి, నాకు ఉందా? ప్రార్థన అంటే మనకి ఇష్టం కాబట్టి మనం అలా ఫీల్ అయిపోతున్నాం. నాకు చూపిండి, పరలోకం వెళ్ళిన వాడితో అన్న మాట నేను చూపిస్తాను మీకు. మత్తయి శుభవార్త 25 అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసింది. 25 అధ్యాయం పూర్తిగా పరలోకపు తీర్పు గురించి దేవుడు చెప్తున్నాడు. గొర్రెలు మేకల గురించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని, గొర్రెల్ని మేకల్ని వేరుగా పెట్టి ఆయన అంటాడు కదా, గొర్రెలతో అంటాడు, మేకలతో అంటాడు. ఈ గొర్రెలతో ఏమంటాడంటే, ఇదిగో
ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి చేత మీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరలోకాన్ని మీరు స్వతంత్రించుకున్నట్టు అని అంటే, ఎందుకంటే బాబు మాకు పరలోకం ఎందుకు వచ్చింది అని అడిగితే వాళ్ళు ఆయన అంటాడు కదా, నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు భోజనము, మీరు ప్రార్థన చేశాడు అన్నాడా? పరలోకం రండి, పరలోకంలోకి వెళ్ళండి అన్న వాళ్ళకి దేవుడు చెప్పిన మాటలు, నేను ఆకలిగొని ఉన్నాను, మీరు నాకు, నేను వస్త్రహీనుడినై ఉన్నాను, మీరు నాకు, నేను దాహం కొని ఉన్నాను, మీరు నాకు, పరదేశినై ఉన్నాను, మరి నన్ను చేర్చుకున్నారు, రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించారు, జైల్లో ఉన్నాను, మీరు నా దగ్గరికి వచ్చి ఆదరించారు. జాగ్రత్తగా ఇది ప్రార్థన చేయటం కాదు. వస్త్రాలు ఇచ్చారు, వస్త్రాలు లేవు, డబ్బులు ఖర్చు అవుతాయా? అవ్వ, ఎవరు మాట్లాడలేదు. ఆహారం లేదు, ఆహారం పెట్టారు. ప్రార్థనకి ఆహారం వస్తుందా, లేదా డబ్బులు ఖర్చు పెట్టిస్తే ఆహారం వస్తుందా? జాగ్రత్తగా వినండి. మీరు పరలోకం వెళ్ళాలంటే మనం కాదు, అసలు యేసుక్రీస్తు ప్రభువే ధనానికి చాలా భక్తిలో ఇంపార్టెన్స్ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన 38 ఉపమానాల్లో సగానికి సగం ఉపమానాలు ధనమైన. ఎందుకంటే ఈ మాట కూడా చదవండి, తిమోతి పత్రిక 1వ తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎన్నో 10 ఇది 9 10 ఓకే, చదవండి చదవండి. సమస్తమైన కీడులకు మూలం ధన ఆపేక్ష. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే అర్థం ఏంటి? అసలు ముందు అక్కడ ధనాపేక్ష తర్వాత దీనివల్ల ఏమొస్తుంది అన్నాడు? కీడు వస్తుంది అనలేదు. అక్కడ ఏముందో చెప్పాలి మీరు. అది కీడు అనలేదు, కీడులకు మూలం అనలా. ఏమన్నాడు? నా వెనకాల చెప్పండి, సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి, అన్ని గట్టిగా చెప్పాలి. అన్ని అంటే ఇక ఏమి లేవు, అన్ని లిస్టులో ఉన్నాయి. అసలు ఏ కీడు వచ్చినా కూడా దేంతో కనెక్షన్ ఉంది? మీ భార్యాభర్తల గొడవ వచ్చింది, దేంతో కనెక్షన్ ఉంది? మీ వ్యాపారం నష్టం వచ్చింది, దేంతో కనెక్షన్ ఉంది? మీ భర్త తాగుబోతు, దేంతో కనెక్షన్ ఉంది? ఇదేంటి అనుకుంటున్నారా? ఆగండి. మీకు జబ్బులు వచ్చినాయి, దేంతో కనెక్షన్ ఉంది? పోనీ దేవుడు ఏమైనా అబద్ధం చెప్తాడా? చెప్పడు. ధన ఆపేక్ష సమస్తమైన కీడులకు. అసలు మీ ఇంట్లో కీడు ఉందంటే దానికి కారణం ఏంటి? అంతే కదా. ధన ఆపేక్ష. ధనం చెడ్డది కాదు, ధన ఆపేక్ష చెడ్డది. ఆపేక్ష అంటే అర్థం ఏంటి? నాకు కావాలి అని చెప్పండి, నాకు కావాలి. అందరూ చెప్పండి, నాకు కావాలి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అంటే పక్కన ఉండేది నాకు కావాలి. జాగ్రత్తగా ఉండండి. ఇంకో మాట కూడా చూపిస్తాను, చూపించినాకే వెళ్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 8, 9 వచనాలు. మలాకి దేని ఇంకా 10వ భాగము ప్రతిష్ఠితార్పణంలో మీరు దొంగతనం చేశారు. ఈ జనులందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో ఎవరినన్నా దేవుడు వదిలేశాడా? ఎవరు మాట్లాడలే. నా వెనకాల చెప్పండి, ఈ జనులందరూ. మళ్ళీ చెప్పాలి. నువ్వు మధ్యలో మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయా? పొద్దున ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని గంటలు ఉన్నావు బాత్రూంలో? కైగులూరుకి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళొచ్చావా?
మరేంటి, నువ్వు మందిరంలో కూర్చున్నావు, టక్కమని అబద్ధం అట్లా చెప్పేయచ్చా? ఇప్పుడు నిజంగా దేవుడు బాత్రూంలో పెడతారు కదా. హల్లెలూయా. అక్కడ ఏమని రాసింది చూడండి. ఏమన్నాడండి, ఏమన్నాడు అక్కడ? అందరూ తర్వాత కూడా చదవాలి. వీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఒరిజినల్లో ఏముందంటే భారీ శాపం, చాలా బలమైన, వీళ్ళ మెడ మీద ఒక కాడి లాంటిది, తీయలేనటువంటి శాపం ఉంది అని అన్నారు. రెండు చెప్పాను ఇప్పుడు, కీడు శాపం చెప్పండి. ఒకటేంటి, రెండోది ఒకటేంటి, రెండోది ఒకటి, రెండు జాగ్రత్తగా ఉన్నాడు. కీడంటే అర్థం ఏంటంటే అప్పుడు వెంటనే వచ్చిపోయేది. కీడంటే ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు కిరణ్కి పుచ్చిపోని వచ్చింది, గోబా వాసిపోయింది, ఇంకేం తినలేకపోతున్నాడు. 2 రోజుల తర్వాత తగ్గుతా లేదా? దాన్ని కీడు అంటారు. కాలు జారి పడిపోయి పళ్ళన్నీ ఊడిపోయినాయి, మళ్ళీ పళ్ళు వస్తాయా? పెద్దోడు అయిపోయినాయి, వస్తాయా? ఒకసారి మొత్తం తీసారని అది ఇంకా ఇప్పుడు దాన్ని శాపం అంటారు. జాగ్రత్తగా కీడైనా డబ్బు వల్లే, శాపమైనా. అసలు ఏదైనా నీ జీవితంలో అయినా, నీ భర్త జీవితంలో అయినా, నీ కుటుంబ జీవితంలో అయినా, అసలు నీకు అసలు ఈరోజు ఒక సమస్య ఉందంటే దాని వెనకాల ఎవరున్నారు? డబ్బు. దాని వెనకాల ఎవరున్నారు? బాగా ఆలోచించండి. ఇది చాలా, అంటే మీరు బాగా చాలా హై లెవెల్ వాక్యం ఇది. మామూలుగా మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేయాలి, పొద్దున్న ప్రార్థన చేయాలని చెప్పి మంచి బాగుంది, అందరికి బాగుందా లేదా? ఎవరు మాట్లాడరా? దానికేం ఖర్చు అవుతుందా? అసలు ఈ వాక్యం చెప్పినందుకు యేసు ప్రభువుని తిట్టాడు ఒకడు. ఇప్పుడు నేను చెప్పే వాక్యం చెప్పినందుకు ఎవరిని తిట్టాడు? అడిగింది ఆడే. మళ్ళీ ఇగో యేసు బాబు నేను పరలోకం వెళ్తానంటే, ఒరే ఇలా చేయరా అంటే తిట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ అన్నాడు బాత్రూమ్కి వెళ్ళాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూపిస్తా, బైబిల్లో ప్రతి మాట చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అసలు మీకు వచ్చే కీళ్ళన్నీ దేని వల్ల వస్తున్నాయి? మీకు వచ్చే శాపాలన్నీ దేని వల్ల వస్తున్నాయి? ధనం వల్ల, అంతే కదండి. ఓకే, ఇప్పుడు ఇద్దరి దగ్గర నుంచి దొంగతనం చేస్తాం మనం. ఒకటి మనిషి, రెండు దేవుడు. ఒకటి రెండు, ఒకటి రెండు. ఇప్పుడు మనిషి ఒక్కోసారి లాక్కోవచ్చు వెనక్కి, లేకపోతే లాక్కోపోవచ్చు. కానీ దేవుడు లాక్కోలేడా? ఎవరు మాట్లాడలేదు. హల్లెలూయా. ఇప్పుడు మీ పక్కలో ఎవరో డబ్బులు ఇవ్వాలి. ఈ కిరణ్, నీ పేరేంటయ్యా? చైతన్య కొంచెం మంచోళ్ళ ఉన్నాడు, ఆయన పేరు పైన ఆయన. కిరణ్ చరణ్ డబ్బులు ఇవ్వాలి. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఎవరో కిరణ్. ఎవరి దగ్గర? చరణ్ దగ్గర. వీళ్ళ పేర్లు చెప్తే మంచి అటెన్షన్లోకి వచ్చేసారు జనం అందరూ. నిద్రపోయలు కూడా లేచి, నువ్వు చాలా ఫేమస్. ఈ కిరణ్ డబ్బులు వెనక్కి ఇవ్వట్లా. బండి కొన్నాడు, ఆటో కొన్నాడు, ఇంకేంటేంటో చేస్తున్నాడు. డబ్బులు అరే ఎత్తలేరా అన్నాడు. ఇప్పుడు చరణ్ వసూలు చేస్తాడా చేయడా? ఎవరు మాట్లాడతారు? చేస్తాడు. ఏమండి, చెయ్యొచ్చు కాదు. అప్పుడు మీరు వదిలేస్తారా గారు? ఒక 5 లక్షలు ఇచ్చారు, ఏదో దానికి ఉపాయాలు ఉంటాయి. నీ దగ్గర లేవు, ఆయన దగ్గర ఉంటాయి. నువ్వు వసూలు చేస్తావా చేయవా? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇప్పుడు నువ్వంటే పాస్టర్ గారు కాబట్టి నువ్వు ఏం లేదు, నీకు తెలీదు. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుడు వసూలు చేసే మార్గాన్ని శాపం అంటారు, మనుషులు వసూలు చేసే మార్గాన్ని కీడంటారు. బాగా వినండి. అసలు ఏ కీడైనా నీకైనా, నీ కుటుంబానికైనా, మీకైనా, మీ పిల్లలకైనా, మీ వ్యాపారాలకైనా, మీ సంబంధాలకైనా అన్నిటికీ కారణం ఏంటంటే ధనము. అందువల్ల దేవుడు చాలా త్వరపడి ట్యాక్స్ పన్ను నేను ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి ఇచ్చేయి,
దేవునికి ఇవ్వండి, మనిషికి ఇచ్చేయి మనిషికి ఇవ్వండి. మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి రోజు లోపలికి వెళ్తాను. ధనవంతుడు లాజరు కథ. ధనవంతుడు బాగా భోంచేస్తున్నాడు. ఏమండి, లాజరు వాళ్ళ ఇంటి ఎదుర అడుగు తింటున్నాడు. ఇప్పుడు ఈ కథలో ధనవంతుడు ఏమైనా తప్పు చేశాడా? ఎవరు మాట్లాడలే. తప్పు చేశాడా? డబ్బులు వాడి ఎవరు ఖర్చు పెట్టుకున్నారు? అయినా ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఆడి పేదవాడిని పట్టించుకోవాలా? వాక్యంలో రాస్తున్నా కూడా పట్టించుకోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 ఏళ్ళు చూపించండి. డబ్బు ముగ్గురి కొరకు చెప్పండి. డబ్బు ఎవరి కొరకు? 1 దేవునికి, 1 2 పేదవారికి, 2 3 మనకి. 3 ఎవరికి? మనం పేదోడి తినేస్తాము, దేవుడి తినేస్తాము, మన తినేసి మళ్ళీ చేయి చెప్తాం, అయ్యా అప్పు ఇవ్వంటాం. జాగ్రత్తగా వినండి. మోస్ట్ ఇంపార్టెంట్. సరే, నేను త్వరగా ముందుకు వచ్చేస్తాను, త్వరగా ముందుకు వెళ్తాను. చూడండి జాగ్రత్తగా. అసలు ఏ కీడు వచ్చినా డబ్బే. ఏ కీడు వచ్చినా డబ్బే. మీరేమనుకుంటారంటే దీని కాదు వెనకాల డబ్బు. మీరు అలా తవ్వుకుంటూ వెళ్తే వేర్లు. అసలు ఏ కీడు వచ్చినా, ఏ శాపం వచ్చినా బైబిల్ చెప్తుంది, ఇది నేను చెప్పలేదు. మూలం ఏంటి? సరే, ధనం. ఇంకొకడు ఉన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము సంతోషించు అన్నాడు. వీడు ఎక్కడ కనిపిస్తాడంటే లూకాసు వార్త తీయదు 12వ అధ్యాయంలో కనిపిస్తాడు. 18 నుంచి 19, 20, 21. ఎవరి డబ్బులు సార్? వాడి డబ్బులే. ఎవరి పంటలు బాగా పండినాయి? వాడికి. ఎవరు దాచుకున్నారు? ఎవడు తనకు తాను తినమంటున్నాడు కానీ ఎందుకు చచ్చిపోయాడు? వాడు దొంగతనం చేశాడా? చాలా కీడు వచ్చింది వాడికి. వాడు దేవుడికి ఇచ్చేయి ఇవ్వట్లేదు, మనుషులకి ఇచ్చేయి. ఈ మాట ఎక్కడ చెప్పాడంటే 21లో చెప్తాడు. చూడండి, 12వ అధ్యాయము 21 వచ్చింది చూడండి, లూకా. వాడు ఎందుకు చచ్చిపోయాడంటే కారణం చెప్తున్నాడు దేవుడు. దేవుని ఎడల ధనవంతుడు కాక. హల్లెలూయా. మీరు డబ్బు సంపాదించండి, ఏం బాధలా, కానీ దేవుడి కొరకు సంపాదించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ దేవుడి రాజ్యాన్ని కట్టాలి. ఈ మాట చెప్పండి, నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి. మళ్ళీ చెప్పాలి. అసలు పరిశుద్ధాత్ముని పొందుకున్నాడు అని అనడానికి మొట్టమొదటి రుజువు ఏంటంటే వాడు ఆ డబ్బు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తాడు. అపోస్తులుల పాదాల దగ్గర వాళ్ళ ఆస్తులు మీరు పెట్టారా లేదా? ఎవ్వరు మాట్లాడరు. ఇప్పుడు పొద్దుట్లాగా వాక్యం చెప్పండి, ఆ రొట్టెలు అడిగాడంటే భలే కమ్మగా ఉంటుంది. ఎందుకంటే అసలు అంతకెందుకు మీ సంగతి అంటే ఇప్పుడు తేలుస్తాను చూడండి. ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకున్నారు? చేతులు పైకి ఎత్తారు. అమ్మ నువ్వు వెళ్ళవా? అందరూ వెళ్ళాలనుకుంటున్నారా? మంచిది. మనం ఏమనుకుంటున్నా, ప్రార్థన చేస్తే పరలోకం వెళ్తాం అనుకుంటున్నాడు. యేసే అన్నాడు, ప్రభు అనేవాడు ఎవడు పరలోకం వెళ్ళాడు. ఎందుకు? దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తాయిగా. ఇప్పుడు దెయ్యాలు ప్రార్థన చేస్తాయా చేయవా? ప్రభువా మమ్మల్ని ఆ పాతాలలో పంపించొద్దు, పందుల్లో పంపించిన ఆయన అని ప్రార్థన చేసేయా లేవా? వెళ్ళమన్నాడా లేదా? వెళ్ళమన్నాడు. వాడికి జవాబు వచ్చిందా లేదా? 15 చోట్ల దెయ్యం ప్రార్థన చేసింది, ఒక చోట కాదు, 15 చోట్ల. అయ్యా యోబు ఆస్తిని లాగేసుకుంటాను అని ప్రార్థన చేసాడా లేదా దెయ్యం? వాళ్ళ పిల్లల్ని చంపేస్తానని ప్రార్థన చేసాడా లేదా? చివరికి యోబుకి జబ్బులు ఇస్తానని ప్రార్థన చేసాడా లేదా? ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేంటి పని? మమ్మల్ని చాలా సమయం కాకముందు హింసించే దేవుడితో మాట్లాడతాయి. ప్రార్థన అంటే ఏంటి?
దేవునితో అందరికన్నా ఒకడు బాగా మాట్లాడాడు. ఎవడో చెప్పగలరా మీరు? ఏమండి? మీరు భయపడదు, చెప్పొచ్చు. రాజు చక్కగా చెప్పు. సాధారణ మాట్లాడతాడా? కాదు. అంతకన్నా అసలు బాగా మాట్లాడాడు. ప్రపంచంలోనే ఆడంత దేవుడితో మాట్లాడిన వాడు ఎవడో లేడు. కొంచెం ఆలోచించాలండి. నన్ను చెప్పేమంటారా? మీరు ట్రై చేయండి. అమ్మ గోడ బాగుందా? మంచి ఉండట్లా. హల్లెలూయా. అప్పుడప్పుడు మధ్యలో అయ్యగారు కావాలని అంటారు, కానీ నిద్రపోకుండా ఉంటారు. ఆ గోడ బాగుందండి అందరూ ఎవరా అమ్మాయి అని చూస్తారు, నిద్రపోద్ది. అందరికన్నా దేవుడితో బాగా మాట్లాడాడు ఎవరు? ఎవరు చెప్పింది? అమ్మాయి నిలబడు, అమ్మాయి గట్టిగా చెప్పలు పట్టుకుని గట్టిగా 3.5 సంవత్సరాలు ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు, రాత్రి పగలో. వాడికన్నా ఎక్కువ ప్రార్థన చేసిన వాడు, వాడికన్నా ఎక్కువ దేవుడితో మాట్లాడినాడు ఎవడన్నా ఉన్నాడు అసలు? ఆ నరకానికి వెళ్ళాడు. అవునా కదా? బైబిల్ చెప్తున్నాడు నరకానికి మిమ్మల్ని ప్రార్థన పరలోకం తీసుకెళ్దాం. ఇవన్నీ అబద్ధాలు. యేసు ప్రభువే చెప్పాడు, ప్రభువా ప్రభు అనేవాడు పరలోక రాజ్యంలో అని. ఇప్పుడు ప్రార్థన చేయొద్దన్నానా నేను? యేసయ్య అన్నాడా ప్రార్థన చేయొద్దని? అనలేదు. ఇసుక నిత్యము ప్రార్థన చేయమన్నాడు ఆయన. కానీ అదే పరలోకం తీసుకెళ్తాన్ని కూడా అది పెద్ద తప్పు. ప్రార్థన దేవునితో సంబంధం ఏర్పాటు చేస్తుంది, దేవుడిని ప్రేమించే హృదయం ఇస్తుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు దేవుడిని ప్రేమిస్తావు, మీ ఇద్దరు ప్రేమించుకుంటారు, కానీ పనిలావు. హల్లెలూయా. బాగా వింటున్నారా? ఇప్పుడు కానా విందులో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోగానే వాళ్ళ అమ్మ వచ్చింది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అంటే ఆయన అన్నాడు, అమ్మ నాతో నీకేంటి పని అన్నాడా లేదా? అప్పుడు ఆమె ఏమంది? ఈయన చెప్పింది చేయమన్నా. నేను మాట్లాడాను అంటే ప్రార్థన చేసేది పని అవ్వలేదు. ఆయన మాట్లాడాడు, వాక్యంలో ఉన్నది చేయమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. పరలోకము చాలా మంది అంటే ఇట్లా అనుకోవచ్చు కదా, ఏమంటే డబ్బుల గురించి చాలా డినామినేషన్లు, చాలా సంఘాలు, చాలా పాస్టర్లు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అరే డబ్బు గురించి మాట్లాడొద్దు, డబ్బు గురించి అసలు అదే నరకానికి తీసుకెళ్ళేది. మీకు కొన్ని పేర్లు చెప్తాను చూడండి. దేవుడు బాగా దేవుడితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఒక 10-11 పేర్లు చెప్తున్నాను చూడండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ వాళ్ళ పేర్లన్నీ చెప్పను. ఓకే. ఒకడు ధనవంతుడు, లాజరులో ధనవంతుడు. వాడు పరలోకి వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. దేనివల్ల? దాని వల్ల. వాడేమో తప్పు చేశాడా? చేయలే. నంబర్ 2, ఇప్పుడు చదివారు, ధనవంతుడు ఉన్నాడు, లూకాసు వార్త 12, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. వాడు తెచ్చాడా లేదా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుడే చెప్పాడు నువ్వు పోతావరా అని. దేవుడే అంత కోపం పడితే ఆడు ఇంకా మళ్ళీ పరలోకం వెళ్తాడు. నంబర్ 2. నంబర్ 3, యూదా ఇస్కరియోతు. నంబర్ 4, ఆకాను బతికుండి వెళ్ళిపోయాడు పాతాళానికి. నంబర్ 6, అననీయ సఫీరా. నంబర్ 5, అననీయ సఫీరా. నంబర్ 6, నాబాల్. నంబర్ 7, యవ్వనస్తుడైన ధనవంతుడు. ఇది చెప్పాడు. ఇప్పుడు దాంట్లోకి వెళ్తాం మనం. అలాగే 8, మార్కు శుభవార్తలు 1వ అధ్యాయం 40-45 వచ్చిన ఒక సేవకుడు. యేసుప్రభు చర్చిలోకి రాలేదు, వాడు డబ్బులు ఇవ్వలేదని. నిజంగానే వాడు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కయ్యేను ప్రార్థనా పరుడే కాదా? ఎవరు మాట్లాడలే. దేవుడితో మాట్లాడాడే లేదా? దేవుడు చాలాసార్లు కన్నీకి దర్శనం ఇచ్చాడు. హత్య చేయంగానే వచ్చి దేవుడు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ మాట్లాడాడు. మళ్ళీ శాపం ఎక్కువైపోయిందంటే మాట్లాడాడు.
దేవుడు ప్రార్థన అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. ప్రార్థన అంటే ఏంటి? మరి వీడు మాట్లాడలేదా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నేను ఇంకా కొన్ని చాలా పేర్లు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు దేమ అని చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ కాదు, కానీ అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి వెళ్తాం. ధనము పరలోకం తీసుకెళ్ళద్దా? పరలోకం తీసుకెళ్ళద్ది, పరలోకం పోగొడద్ది, రెండు చేస్తుంది. పరలోకం తీసుకెళ్ళద్ది, లేకపోతే పరలోకం పోగొడద్ది. కానీ ధనాన్ని తీసేవు నువ్వు పోయినట్లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పరలోకం వచ్చినా ధనం వల్లే, పోయినా. చాలామంది అంటారు కదా, దేవుడు డబ్బుని చూడు, నీ హృదయాన్ని చూస్తాడు. నా వెనకాల చెప్పండి. దేవుడు ధనాన్ని చూడు. దేన్ని చూస్తాడు? దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. హృదయం అంటే నీ ప్రేమ, అంతే కదా. ఏమంటే దేవుడిని ప్రేమిస్తున్నారు మీరు? నేను ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? చేతులు పైకి ఎత్తండి, చెప్పండి. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. మరి దేవుడిని ప్రేమిస్తే, మీ అబ్బాయిని ప్రేమిస్తే మీ అబ్బాయికి పెడతావా పెట్టవా? మీ అమ్మాయిని ప్రేమిస్తావు, మీ అమ్మాయికి భోజనాలన్నీ పెడతావా పెట్టవా? మరి దేవుడిని ప్రేమిస్తే దేవునికి డబ్బులు ఏంటమ్మా? ప్రార్థన ఎందుకు చేస్తారో చెప్పమంటారు అసలు? ఏమండి, ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు చెప్పింది రైటే. అయ్యగారు ఆమె ఒక పడవలో ఎక్కి వెళ్తున్నారు. ఈ బోటు సరైన బోటు కాదు ఇది. ఇదంతా స్వార్థపరులు, మనకు అవసరాలు కోరు. అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు చెప్పమంటారా? ఏమి ఖర్చు అవుతుంది కాబట్టి చేస్తున్నారు మీరు. ఇప్పుడు అమ్మాయి రాజు, నువ్వు చెప్పు, వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు కట్టి ప్రార్థన చేయమంటే ఒకడొస్తాడు ఇక్కడికి? వచ్చిన పరలోకం కావాలా వద్దా? ఎంతమంది కావాలి? అట్లా ఎత్తి ఉంచండి. సరే ఎత్తాలి సార్, అలా ఎత్తి ఉంచాలి, అలా నిలబడించాలి, అలా నిలబెట్టాలి. పరలోకం కావాలంటే వచ్చినప్పుడల్లా ముందు 1000 రూపాయలు వేసి తర్వాత ప్రభువా అనాలి. ఈ వస్తావా చర్చికి? చెప్పవేంటయ్యా? 1000 రూపాయలు వేస్తావా? మాట్లాడేంటి? వేస్తావా? నేను 1000 రూపాయలు వేసి ప్రార్థన చేస్తానే వాళ్ళు చేతులు ఉంచి మిగిలిన వాళ్ళందరూ దింపేయండి. మీరు చూడండి, పరలోకం ఎంతమంది వెళ్తున్నారు చూడండి. అమ్మగారు కూడా అబద్ధమే ఉంటుంది, దొంగదే. 1000 రూపాయలు వేద్దంట. మనం ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే దానికి ఖర్చేం లేదు. నిజం చెప్తున్నాను సార్, దాంట్లో ఏం లేదు. కాబట్టి పాస్టర్ గారు కూడా అంటే మీరు కూడా అసలు దాంట్లో ఏమి లేదు. అసలు పరలోకం ప్రార్థనతో పాటు ధనం కూడా వెళ్ళదు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనంలో పైనుంచి వచ్చినటువంటి దూత ఏమంటున్నాడు చూడండి. ప్రభువా, దూత నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు అంటే 2 రకాలు. ఒకటి దేవుడికి ఇచ్చేది, 2 మనుషులకి ఇచ్చేది. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సముఖమునకు జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి వెళ్ళినాయి? 1, 2. ఒకటి ప్రార్థన వెళ్ళిందా? 2 రెక్కలుంటే పక్షి ఎగురుద్ది, అవునా కదా? కిరణ్ పైకి లేవు, నువ్వు పక్షి అనుకుని ఒకసారి ఎగురు. 2 ఇప్పుడు నేను పక్షి అనుకో, ఒకసారి ఎగురు. ఆయన పక్షి. ఇప్పుడు ఆయన పక్షి అనుకోండి, ఎగురుతున్నాడా లేదా? ఎవరు చెప్పట్లా. ఒక చెయ్యి జోబులో పెట్టుకో, ఇప్పుడు ఎగురుతాడా? ఒట్టి ప్రార్థన అయితే ఎక్కడ ఎగురుతాడు? కూర్చున్నా. నేను చెప్పలేదు, దేవుడు చెప్పాడు.
నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సముఖమునకు చేరల జ్ఞాపకార్థముగా, అంటే గుర్తు పెట్టుకునేటటువంటి విధంగా దేవుడి మీద ప్రభావం చూపిస్తాయి. అవి జ్ఞాపకార్థం అంటే చచ్చిపోయిన వాడిని జ్ఞాపకం చేసుకుంటారు, లేకపోతే ఎవరైనా ఉంగరం ఇస్తే జ్ఞాపకం చేసుకుంటారు, ఎవరైనా ఇంకేదైనా ఇస్తే జ్ఞాపకం చేసుకుంటారు, మీ పెళ్లికి ఎవరైనా స్పెషల్ గిఫ్ట్ ఇస్తే అది జ్ఞాపకం చేసుకుంటారు. అవునా కదండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా స్పెషల్గా ఇచ్చారనుకో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే మీరు ఇచ్చినటువంటి ఆ ధనము దేవుడికి జ్ఞాపకార్థం, అంటే దేవుడికి అది 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 గుర్తుండిపోయేటట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏమంటాడంటే దేవుడు డబ్బు చూడడు, ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. సరే, దేవుడు అన్నమాట మీ ముందు పెడుతున్నాను. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము. ధనము కోరుకొల్లో ఉందండి, నీ హృదయం ఎక్కడ ఉంటుంది? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. మీ ధనం విజయవాడలో ఉంది, మీ హృదయం ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్. మీ ధనము అమెరికాలో ఉంది, మీ హృదయం ఎక్కడ ఉంటుంది? గట్టిగా చెప్పండి. మీ ధనము దేవుడి దగ్గర ఉంది, అప్పుడు మీ హృదయం ఎక్కడ ఉంటుంది? మరి జేబులో డబ్బులు పెట్టుకుని నా హృదయం దేవుడి దగ్గర ఉందని అబద్ధం చెప్తాం ఏంటమ్మా? మళ్ళీ అది కూడా దేన్ని? దేవుడు ధనం చూడ్డాయా, హృదయం చూస్తాడు. అంటే నేను దొంగతనం చేసేస్తాను, నువ్వు మాట్లాడబోకని అర్థం. నేను దొంగతనం చేసేస్తానులే దేవుడి డబ్బు, నువ్వు మాత్రం మాటదానికి వెళ్ళేది అంటున్నారు. చూడండి ఎట్లా అంటున్నారు. మళ్ళీ దానికి బైబిల్ మళ్ళీ కొటేషన్. అసలు పరలోకం తీసుకెళ్ళద్దా లేదా? మీరు ఎన్నైనా చెప్పండి, ఒట్టొట్టి ప్రార్థన పరలోకం వెళ్ళదు. ఇప్పుడు మీరు వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు వేయండి అని అంటే అది ఏమన్నా బైబిలా? బైబిల్ కాదు. అసలు ఒక ఉదాహరణ ఇచ్చాను. కానీ బైబిల్లో ధనానికి సంబంధించినటువంటి కొన్ని మార్గాలు ఉన్నాయి, ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే బలమైన సైతాని యొక్క ద్వారం మీ జీవితాల్లో తెరుచుకుంటుంది. ధనం వల్ల మీకు, మీ కుటుంబానికి ఎన్నో ఆశీర్వాదాలు ప్లస్ శాపాలు, ఎన్నో కీడులు, ఎన్నో శాపాలు. అవి తీసేస్తే ఆ రివర్స్ చెప్పాలంటే ఎన్నో ఆశీర్వాదాలు, అంతే కదండి. ఇప్పుడు ధనం వల్ల కీడులు వచ్చినాయి, కీడు మూసాం, ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఆశీర్వాదం. శాపం, దాన్ని మూసాం, ఏమొస్తుంది? దీవెన. మీకు అర్థమవుతుందా? అంటే దీవెన వచ్చినా ధనమే, శాపం వచ్చినా ధనమే. యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇదిగో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు, మీ అందరూ తెలిసింది. మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ మీద మీ సహోదరునికి కోపం ఉన్నదని తెలిసిన ఎడల ఆ కానుక అక్కడే విడిచిపెట్టండి, పెట్టలేయొద్దు అంటాడు. ఆ కానుక అక్కడే విడిచిపోయి మీరు సమాధానపడి తిరిగి వచ్చి మళ్ళీ కానుక ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? మీకు ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదం వచ్చిన, శాపం వచ్చిన. సరే, అసలు మనం కథలోకి వెళ్దాం. ఇప్పుడు మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 16వ వచనం. ఒక ఆయన వచ్చాడు, బోధకుడా నిత్య జీవము అని చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. నిత్య జీవం అంటే పరలోకం. ఒక్కరోడు వచ్చాడు, ఇతను యవనస్తుడు అని బైబిల్ చెప్తుంది, మిగిలిన ధనవంతుడు అని చెప్పేసి బైబిల్ కూడా చెప్తుంది. అయితే ఇతను ఏమని అడిగాడు? పరలోకం వెళ్ళాలంటే నేను ఈ చెయ్యి ఇట్లా పెట్టండి, అందరూ పక్కన వాళ్ళని అడగాలంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలని అడగండి. అడగాలి, చేయి పెట్టాడు. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. పరలోకం వెళ్ళాలంటే ఎవరిని అడిగాడు? పరలోకం ఓనర్ గారిని అడిగాడు. తప్పైపోయింది అది. అడిగి ఆడెవడన్నా నాలటువంటి అడిగితే ఒరే ప్రార్థన చేయరా, ఉపవాసం చేయరని చెప్తే అయిపోయేది. యేసయ్య కూడా వాడికి అదే చెప్పాడు. అయినా చాలా తొంటరోడాడు. ఇప్పుడు గాడిది తన్నుద్ది, వెళ్ళి దాని వెనకాల ఉండి లేలే అంటే ఏం చేస్తుంది?
కుక్క కరుసుద్ది. కిరణ్ వెళ్ళి దాని చెవులు పట్టుకుని పీగుతూ నిద్రపోయి దాన్ని లేపుతున్నాడు. ఏం చేస్తుంది? ఈడు కూడా అంతే చేశాడు. అడగటం బాగానే అడిగాడు, నేను పరలోకం వెళ్ళాలి అనండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎంతమంది పరలోకం వెళ్ళాలనుకున్నారు? చేతులు పైకెత్తారు. వాళ్ళందరికీ కథ చెప్తాడు దేవుడు. చెప్పండి సార్. దేవుడు తప్పుకోవడం ప్రయత్నం చేశాడు, ఏదో తూతూ మంత్రంలో. ఏముందిలే భయా అని. అబ్బాయి ఆ 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. 17వ వచనంలో ఏమన్నాడు? 10 ఆజ్ఞలు పాటించు అంటే కిరణ్ ఊరుకోవాలా? ఇతనేగా కోటీశ్వరుడు, 500 కోట్లు ముద్దు పెట్టుకుని పడుకున్నాడు రాత్రి. ఈయనగా 500 కోట్లు అనగానే వెళ్ళిపోయాడుగా రాత్రి. జాగ్రత్తగా అబ్బాయి 10 ఆజ్ఞలు పాటించు అన్నాడు. 20వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు 10 ఆజ్ఞల గురించి మీకు మాట్లాడతాను. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు 2 భాగాలు. 10 ఆజ్ఞలు 2 భాగాలు. ఒకటి దేవుణ్ణి మహిమపరిచే ఆజ్ఞలు, మిగిలినటువంటివి మానవుడికి ఇవ్వబడిన ఆజ్ఞలు. ఒకటి దేవుడిని గణపరిచేటటువంటి ఆజ్ఞలు, మీకు 2వ భాగం అంతా మానవుడికి. దేవుణ్ణి ఎలా కనపరుస్తాం? ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం, ఉపవాసం ఉంటాం, కానుకలు ఇస్తాం. అవునా కదా? ఎవరు మాట్లాడట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? నేను పాటిస్తున్నాను అన్నాడు. ఇంకొక సువార్తలో నేను అవన్నీ చిన్నతనం నుంచే పాటిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, నేను చిన్నతనం నుంచి పాటిస్తున్నాను. ఇది లూకా సువార్త 18వ అధ్యాయం, మార్కు సువార్త 10:21 తీయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఈయన అన్నాడు కదా 20వ వచనంలో ఏమన్నాడు? నేను చిన్నతనం నుంచి పాటిస్తున్నాడు. దీన్ని వివరిస్తాను. దేవుడిని కనపరచుట అన్నాడు ఒకసారి, మళ్ళీ అన్నాడు ఒకసారి. దేవుడిని కనపరచుట అంటే ప్రార్థన చేయాలా లేదా? వాక్యం చదవాలా లేదా? ఉపవాసం ఉండాలా లేదా? వెరీ గుడ్. మనుషుల్ని జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అంటే వీడు ప్రార్థన చేసేవాడా కాదా? గట్టిగా చెప్పాలి. ఉపవాసం ఉండేవాడా కాదా? వాక్యం చదివేవాడా కాదా? మీలాగా చర్చికి వచ్చేవాడా కాదా? వెరీ గుడ్. అన్ని పనులు చేస్తున్నాడు వీడు. ఓ మాట అడిగాడు యేసు ప్రభుతో. 20 వచ్చింది అవ్వండి. చెయ్యి ఇట్లా పెట్టండి ఒకసారి, అందరు పెట్టాలి. నాకు తక్కువేంటి అన్నాడు ఒకసారి. ఇంకోసారి కొద్దు అంటే సరి కాదులే, సరిగ్గా కొంచెం బాగా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. నాకు తక్కువేంటి అన్నాడు ఒకసారి. మళ్ళీ అడగాలి, పక్కన వాళ్ళని అడగండి, మళ్ళీ అడగండి ఒకసారి. ఇప్పుడు నాకు తక్కువేంటని ఎవరు అడిగారు? యేసయ్య అడిగాడా? ఎవరు అడిగారు? యవనస్త్రీ. ఎవరిని అడిగాడు? దేని గురించి అడిగాడు? వాడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఇప్పుడు ఆడెళ్ళి ఇప్పుడు వాడు ఏం చేస్తే మీరు అది చెయ్యాలా లేదా? మనం అందరం అది చెయ్యాలా లేదా? ఎవరు మాట్లాడలే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేశాడో మనం అది చెయ్యాలి కదా. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలండి. హైదరాబాద్ వెళ్ళి బస్సు ఎక్కాడు చరణ్. కిరణ్ కూడా వెళ్ళాలి. ఆయన కూడా ఏ బస్సు ఎక్కాలి? ఆ బస్సే ఎక్కాలి. విశాఖపట్నం బస్సు ఎక్కితే వెళ్తాడా? లేదు. ఇప్పుడు ఈ కుర్రోడు పరలోకం వెళ్ళాలంటే పలానా పని చేశాడు. ఇప్పుడు మనం కూడా ఆ పని చేయాలా లేదా? చేయాలి. పైగా పరలోకానికి యజమానైనటువంటి ఆయన్ని అడిగాడు. పరలోకానికి యజమానైనటువంటి సృష్టికర్త యేసు ప్రభుని అడిగాడు. పరలోకం చేసింది ఆయనే, భూమి చేసింది ఆయనే, పాతాళం చేసింది ఆయనే, నరకం చేసింది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి అన్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడా లేదా? వాక్యం చదువుతున్నాడా లేదా? ఉపవాసం ఉంటున్నాడా లేదా? కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, చాలా అతి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు, ఏమంటే చేసినట్టు ఉందా అక్కడ అంటారు. అంటారా లేదా?
వాడు చేసేవాడా కాదా మీకు ఇప్పుడు నిరూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు తీయాల్సిన అవసరం లేదు. యోహాను గారి సువార్త 4:18 సమరియా అనేటటువంటి ఆ ప్రాంతంలో సుఖారు అనే గ్రామానికి వెళ్తే ఒక స్త్రీ వచ్చింది మంచినీళ్ళు తోడుకోవడానికి. యేసయ్య అడిగాడు, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అయ్యా నువ్వు యూదుడు కదా, నన్ను అడుగుతున్నావేంటి? మీ జాతి ఏంటి, మా జాతి ఏంటి? వాళ్ళ పిచ్చాపాటి మాటలన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయికి అర్థమైపోయింది, ఈయన ప్రవక్త, రాబోయేటటువంటి మెస్సయ్య ఈయనే నాకు అర్థమైపోయింది. ఆ మాట అడిగింది ఆయన లాస్ట్లో, ఏమని? నువ్వు మెస్సయ్యవా నాకు చెప్పు అని అడిగితే ఆయన ఏమన్నాడు? నీ భర్త గారిని తీసుకురా అన్నాడు. నేను దేవుడినే నాకు తెలియాలిగా. ఆయన ఎందుకు అడిగాడంటే ఆమెకు 7 భర్తలు ఉన్నారు, 6 ఉన్నారు, 5 6 ఎవరు 5 ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా పర్మనెంట్ కాదు. ఆ సంగతి అంతా నాకు తెలుసు, నువ్వు చెప్పకుండా నాకు తెలుసు కాబట్టి నేను దేవుడు నన్ను గ్రహించాలని దేవుడు ఆ ముందు ఆ విషయాన్ని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మాయి అంది, నాకు అసలు భర్తే లేడు అన్నట్టు మాట్లాడింది. అప్పుడు దేవుడు నిజం చెప్పాడా లేదా? ఎవరు మాట్లాడలే. హల్లెలూయా. అలాగే ఈ వ్యక్తి కూడా అబద్ధం చెప్పుంటే, ఒరే అబ్బాయి నువ్వు ప్రార్థన చేసేవాడు కాదురా, నువ్వు ఉపవాసం ఉండేవాడు కాదురా, నువ్వు సరిగ్గా బైబిల్ చదివేవాడు కాదురా అని చెప్పేవాడా లేదా? చెప్పేవాడా లేదా? దేవుడు ఒక మాట అన్నాడు. ఈ మాట మీరందరూ నేర్చుకోవాలి, మీరందరూ నేర్చుకోవాలి. 19:21 అందుకు యేసు పరిపూర్ణుడు. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. పరిశుద్ధులు పరలోకం వెళ్ళరు. పరిశుద్ధులు పరిపూర్ణులు పరలోకం వెళ్తారు. ఎక్కడ రాస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 తీయండి ఒకసారి. ఆగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వెనకాల చెప్పండి, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు. మళ్ళీ చెప్పండి, పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఏంటి? మీరు చర్చికి వస్తే చాలు, నిజమే చెప్తున్నాను. కొరింథీ సంఘంలో పరిశుద్ధులకు రాయినది, పరిశుద్ధులందరికీ శుభములు చెప్తున్నాను. పౌలు గారు అంటారు, పరిశుద్ధులందరూ ఒకరికొకరు వందనములు చెప్పుకోండి. మీరందరూ పరిశుద్ధులే. పరిశుద్ధులు పరలోకం వెళ్తారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ లేదు, అక్కడ రాస్తుంది. నేనేమన్నా సొంతం చెప్తున్నానా? చర్చికి వచ్చే ప్రతి వాడు పరిశుద్ధుడే, ప్రార్థన చేసే ప్రతి వాడు పరిశుద్ధుడే, కానీ వాడు పరలోకం వెళ్ళడు. వాడు పరిపూర్ణుడైనప్పుడు పరలోకం వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు చేసేవాడు కూడా పరలోకం వెళ్ళడు, స్వస్థతలు చేసేవాడు కూడా పరలోకం వెళ్ళడు, అలాగే భవిష్యత్తు వాణి ప్రవచనాలు చెప్పేవాడు కూడా వెళ్ళడు. తీయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ బైబిల్లో రాస్తున్నాయి. మత్తయి శుభవార్త 7:22 ఇవన్నీ రాస్తున్నాయి. కావాలంటే చదవండి ఒకసారి, ఏమైనా డౌట్ వస్తే. మత్తయి 7:22, 21, 22 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ దేవుడు మాట వినేవాడే. చిత్తము అంటే మనసులో ఉన్న మాట, ఆయన మాట ప్రకారం చేయాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసేవాడు పరలోకం వెళ్ళడు, వాక్యానుసారం ఉండేవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. కిందేమన్నాడు చూడండి, అక్కడ ఇంపార్టెంట్ మాట ఉంది. పరలోకంలోకి వెళ్ళేటప్పుడు అందరూ చనిపోయారు, అందరూ దేవుడి మీద నిలబడి ఉన్నారు. ఆ దినం అది అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు చెప్పేవు నాయన, దయ్యాలు వెళ్ళగొట్టేవు నాయన, అద్భుతాలు చేసాం సార్,
అని చెప్పుదురు. నేను ఎరగని మిమ్మల్ని అక్రమం చేయవాళ్ళారా అయ్యా పొండి అన్నాడు. వీళ్ళు పరలోకం వెళ్ళారా? చెప్పాలి, మీరు పరలోకం వెళ్ళారా? అద్భుతాలు చేశారా లేదా? ఎవరు మాట్లాడరా? స్వస్థతలు చేశారా లేదా? అలాగే ప్రవచనాలు చెప్పారా లేదా? పరలోకం వెళ్ళారా? వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిశుద్ధుడి కాదు అని చెప్పండి ఒకసారి. పరిశుద్ధుడి కాదు, గట్టిగా చెప్పండి. మళ్ళీ అలా పట్టుకునే ఉంచండి. పరిశుద్ధుడి కాదు, సంపూర్ణులు అవ్వాలి. మళ్ళీ చెప్పండి. నువ్వు నువ్వు ఇంకో చేపట్టుకుని చెప్పాయనికి. పరిశుద్ధులు కాదు, సంపూర్ణులు అవ్వాలి. నేనన్నా దేవుడు అన్నాడా? ప్రార్థన చేస్తే పరిశుద్ధుడు అవుతావు, కానీ సంపూర్ణుడు కాదు. వాడు ప్రార్థన చేయట్లేదు ఆ కుర్రోడు, వాక్యం చదవట్లేదు ఆ కుర్రోడు, ఉపవాసం ఉండట్లేదు ఆ కుర్రోడు. చాలు, థ్యాంక్ యూ, హల్లెలూయా. ఈ కుర్రోడు ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు. మీరు ప్రార్థన చేసి వాక్యం చదివితే సరిపోదు, దానితో పాటు మీకున్నటువంటి ఖచ్చితంగా ధనంలో దేవుడికి భాగం ఇవ్వాలి. సరే, దేవుడు ఈ మాటలు చెప్పాడు, 5 మాటలు చెప్పాడు. అందుకు యేసు నెంబర్ 1 అక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, పెన్ ఉంటే తీసుకుని అండర్లైన్ చేసుకోండి. 5 మాటలు చెప్పాడు పరలోకం వెళ్ళడానికి. మీరు పరలోకం వెళ్ళాలా లేదా? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు? హల్లెలూయా. మనం పరలోకం వెళ్ళాలంటాం, కానీ పరలోకం గురించి అసలు ఏం చేయము. మనం ఏ టైప్ అంటే, ప్రభా ఇదిగో వస్తాను, ఒక పాట పాడతాను, నేను లేటుగా వస్తాను, కొంచెం పాట పాడి తర్వాత కాసేపు నిద్రపోయి వాక్యం విని ఆమెనని ఏదో ఒకటి వేసి వెళ్ళిపోతాను, కానీ నాకు పరలోకం ఇవ్వు. ఇప్పుడు మన మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొంతమంది మరీ ఘోరం. ఒక ఆయన ఇప్పుడు ఈయన నన్ను కారులో పంపించాడు మధ్యాహ్నం ఒక చోట. కార్ డ్రైవింగ్ చేస్తా అట్లా వెళ్తుంటే అక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉందిగా, హాస్పిటల్ ఉందా అక్కడ ఇప్పుడు? అమ్మగారులు లేదా? ఆ సాములు అది బొమ్మ ఉంది కదా ఇక్కడ పక్కన. సరే, ఏదో ఒకటి అక్కడికి వెళ్తుంటే ఆ సాములూరు ఆ గుడి దగ్గర బొమ్మ ఉందా లేదా? ఆ బొమ్మను చూసి ఆయన డ్రైవింగ్ స్టీరింగ్ కూడా వదల్లా అని ముద్దు పెడుతున్నాడు ఆ బొమ్మకి. అంటే భక్తి. మామూలుగా ఇట్లా అంటారు, ఏదో అంటారు. ఆ సమయానికి డ్రైవింగ్, నేను మధ్యాహ్నం వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను. ఆ బొమ్మ చూడంగానే భక్తి వచ్చేసింది దానికి అనుకుంటే వెళ్తున్నాడు. ఆ బొమ్మను చూసి ఆయన భక్తిని అలా వ్యక్తం చేశాడు. జాగ్రత్తగా ఉండండి. మనం ఏంటంటే, ఇదిగో ప్రభు వస్తాను, సురేష్ గారు చర్చకొస్తాను చెప్తాడు ఆయన, వాక్యం ఇంటేంటాను లేకపోతే లేదు. నా ఇష్టమైనప్పుడు వస్తాను, కానుక నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే మరి పరలోకం కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపో. కిరణ్ హైదరాబాద్ బస్ కండక్టర్. హైదరాబాద్కి ఛార్జ్ ఎంత? ఇక్కడికి ఎవరైనా వెళ్ళారా? ఓకే, ఊరికి అనుకుందాం, ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఏ కిరణ్, ఈయన బస్సు కండక్టరు, ఆయన ఎవరు? చరణ్ బస్సు డ్రైవర్. వీళ్ళమ్మగారు పద్మ ఎక్కింది, ఏమవుతాడా? అల్లుడా, మేనల్లుడా? 300 ఇచ్చింది ఆయనకి. ఎక్కించుకుంటావా బస్సు? ఎక్కించుకుంటావా బస్సు? ఓకే, ఎక్కించుకుంటాడు అంట. అయితే తర్వాత ఇంకా ఆయన వచ్చాడు. ఆయన పేరేంటి? ఈయన వచ్చానండి, అబ్బాయి 200 ఇస్తాను, ఎక్కించుకో. 300 అన్నావు కదా, ఎక్కించుకుంటావా? ఎందుకు ఎక్కించుకో? ఎవరిష్టం వచ్చినట్టు చేస్తే అట్లాగా ఉంది. ఇప్పుడు చర్చిలో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దేవుడు ఏం చెప్తాడో అది చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? చర్చి మన ఫీలింగ్స్ని బట్టి, మన భావాలను బట్టి, నాకు ఇవాళ ఖుషీగా ఉన్న, సంతోషంగా ఉన్న 1000 రూపాయలు కానికేశాను. ఆ తెల్లారి మా ఆయన చంపదెబ్బేసాడు, ఒక 5 రూపాయలు ఎత్తాలి. అది కుదరదు.
నీ సంతోషాలు పక్కన పెట్టు, నీ దుఃఖం పక్కన పెట్టు. దేవుని వాక్యంలో ఏముందో అలాగే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 2 3 4 5 మార్గాలు చెప్పాడు. 5 ఒక్క మాట చెప్పాడు దేవుడు పరలోకం వెళ్ళడానికి. 5 పాయింట్లు ఉన్నాయి దాంట్లో. 1, పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా ఆగాలి. ప్రార్థనలో పరిపూర్ణత లేదు, వాక్యంలో పరిపూర్ణత లేదు, ఉపవాసంలో పరిపూర్ణత లేదు, దశంభాగంలో కూడా పరిపూర్ణత లేదు. ఇవన్నీ కలిపితే పరిపూర్ణత అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పప్పుచారు వండుతారు. పప్పుచారు వండేటప్పుడు ఏమేమి ఉంటాయండి చెప్పబోయా? నీకు వచ్చా పప్పుచారు వండడం వచ్చా? ఏం చేస్తావు నువ్వు? అన్నం వండుకుంటావు నువ్వు. ఏమో దాంట్లో కూర ఏమి వండుతావు? ఆయనే చెప్తున్నాడు. ఏమన్నాడు? గుడ్ల ఎట్లా వండుతావు చెప్పు. గుడ్డు పకోడా చెప్పు. మరి ఎట్లా వండుతావు చెప్పు నాకు. త్వరగా చెప్పాలి. పొయ్యి మీద ఆయన ఏమవుతాడు నీకు? బావగారు మంచి హెల్ప్ చేస్తున్నాడు నీకు. ఆయన ఉల్లిపాయ కొయ్యి ముందు ఈయనే కోసి ఇచ్చేస్తున్నాడు. ఉల్లిపాయలు ఇంకా మళ్ళీ నీ ఎంకే చూస్తున్నాడు చూడు. నువ్వు ఉల్లిపాయ కోసానో చెప్పట్లేదు, నీ ఎంక చూద్దాం. తర్వాత అని చెప్పు మరి. నూనె అంట 1 ఉల్లిపాయలు 2 నూనె కొంచెంసేపు ఉంచుతాడంట. తర్వాత నీళ్ళు వేస్తాడంట. తర్వాత ఏమేస్తావు? చింతపండు వేస్తాడంట. తర్వాత కోలిగేట్ వేస్తావు. కోడిగుడ్డు వేస్తాడంట దాంట్లో. ఇంకా ఉప్పు కారం వేస్తాడంట. తర్వాత ఏం చేస్తా? అయిన తర్వాత తీసేస్తాడు. ఏమేమి వేసాడు? గుడ్డు వేసాడు, ఉప్పు వేసాడు, కారం వేసాడు, చింతపండు వేసాడు, నీళ్ళు వేసాడు, మంచి నూనె వేసాడు. ఏమండి ఇప్పుడు ఇవన్నీ విడగొట్టామనుకోండి, ఒట్టి చింతపండే వేసాడు దాంట్లో. కోడిగుడ్డు కూర అవుద్దా? ఇంకేం వేసి ఒట్టి ఉప్పే వేసాడు దాంట్లో. కోడిగుడ్డు కూర అవుద్దా? అలాగే ఒట్టి ప్రార్థన, ఒట్టి వాక్యము, ఒట్టి ఉపవాసము, ఒట్టి ధర్మకార్యాలు ఏం పనిచేయవు. ఇవన్నీ కలిపి చేస్తే దాన్ని పరిపూర్ణతని యేసై చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బాగా అర్థమవుతుందండి. ఇవి కలిపి చేయలేదనుకోండి, మీరు ఒట్టి కోడిగుడ్డు వేసుకుని వండేసుకుంటున్నారు, దాంట్లోకి ఏం లేదు. లేకపోతే చింతపండు వేసి ఇదే కోడిగుడ్డు కూర అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పారు సార్. యేసుప్రభు చెప్తున్నాడు, నాయన నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల. 2 పాయింట్ ఏంటి చెప్పండి? తప్పు. పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల. తర్వాత పోయి నీ ఆస్తిని అమ్మి. ఈ మాట చెప్పండి, ఆస్తిని అమ్మి. మళ్ళీ చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి ఆస్తిని అమ్మి అని చెప్పండి. గట్టిగా అమ్మాలి, గట్టిగా అనాలి. సెకండ్ కూడా ఇవ్వాలి. నీ ఆస్తిని అమ్మి అనాలి. గట్టిగా చెప్పండి. నీ ఆస్తిని అమ్మి నాకు ఇవ్వు అనకూడదు. చూశాను ఇందాక చేయి పట్టుకుని నిద్రపోతున్నాడు కూడా, అది కూడా చూశాను. జాగ్రత్తగా రండి. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఏం చేయాలి? పరిపూర్ణుడు అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అవ్వటం అంటే ఏంటి? ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, దశంభాగం ఉండాలి, క్షమాపణ ఉండాలి. ఏమండి నేను మీకు చెప్పే గుర్తుందో లేదు? 4 గోడలు 1 కప్పు. ఇదేంటి? వాక్యం. ఇదేంటి? ప్రార్థన. అదేంటి? ఉపవాసం. ఇదేంటి? దశంభాగం. అదేంటి? క్షమాపణ. ఈ 5 కలిపి ఉంటేనే పరిపూర్ణత. చెయ్యి వదిలేండి అమ్మా, ఏమనుకోకండి. హల్లెలూయా. 1వ పాయింట్ ఏంటి? వాక్యం కాదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. పరిపూర్ణ. 2వ పాయింట్ ఏంటి? ఇప్పుడు మళ్ళా అన్నాడు, చేయి పట్టుకుని ఆస్తిని అమ్మేయి అన్నాడు ఒకసారి. ఇప్పుడు ఆస్తిని అందరిని అమ్మేయమన్నాడా? అందరిని అమ్మేయమన్నాడా?
ఆస్తిని అమ్మమనలేదు కానీ భాగం ఇమ్మన్నాడు. ఆ వాక్యం చూసి మళ్ళీ వెనక్కి వద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో నుంచి చదవండి ఒకసారి, లేదా 9వ వచనంలోనో 3 మళ్ళీ వెనక నుంచి గట్టిగా చదవమ్మా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో ఆగాలి. ఇప్పుడు రమా గారికి ఆస్తిలో భాగం ఇవ్వమ్మా అని అన్నాడు అనుకో దేవుడు, చర్చికి వస్తాం మళ్ళీ. ఆమె చెప్తుంది రానని. పరలోకం వెళ్ళాలా మరి? ఈ మాట కూడా చెప్పండి. ఎందుకు మనం దేవునికి ఇవ్వను అంటున్నారో తెలుసా మీకు? ఎందుకు ఇవ్వనంటున్నారో తెలుసా? ఆ మంచిది చక్కగా నవ్వుకుండా చెప్తుంది. అయ్యగారు అంటే నా పేరు ఎత్తారు మనం అనుకోవట్లా. నువ్వు మంచిదని దేవుడిని దీవించింది కాక హల్లెలూయా. ఇంకోళ్ళు అయితే నా పేరు ఎత్తారు అనుకుంటారు. ఆ మంచిది ధనవంతురాలు అయినా నవ్వుతుంది చక్కగా. మా చర్చిలో ఒక బంగారం బాగా పెట్టుకొచ్చింది. ఒకరోజు కర్మగా కొత్త పాస్టర్ గారు వచ్చి బంగారం గురించి చెప్పాడు. నా దగ్గరికి వచ్చి అన్నదే, ఏమండి ఈయనకి బంగారం తప్ప ఇంకేం వాక్యం రాదనుకుంటా అంటే, నేనన్నాను అడిగి చెప్తాలేమ్మా. ఇప్పుడు ఎవరినన్నా అంటే కోపం వచ్చేస్తాగా మరి. ఆ మంచిది ఆ కోపరాల 5 పాయింట్లు చెప్తున్నాడు. ఒకటి, పరిపూర్ణుడు అవ్వాలి. అబ్బాయి ఏ ఒక్కటి చేసినా పరలోకం వెళ్ళి, ఒట్టి ప్రార్థన చేసావు వెళ్ళవు, అది బాగా ఉన్నట్లు అనిపించవచ్చు, అయినా పరలోకం వెళ్ళవు. ప్రభువే చెప్పాడు, ప్రభు అనే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. సైతాలు కూడా ప్రార్థన చేస్తాయి, వాక్యం చదివినా పరలోకం వెళ్ళవు. ఎందుకు? సైతాన్ వాక్యం చాలాసార్లు ఉపయోగించాడు. యేసు ప్రభు దగ్గర వాక్యం ఉపయోగించలేదా? వాక్యం ఉపయోగించాడు. ఉపవాసం సైతాన్ చేయిస్తాడు. ఉపవాసం దావీదుకి చెప్పాడు, ఉపవాసం చేయడం మీ అబ్బాయి బతుకుతాడని. బాగా వినండి. అసలు దావీదుకి ఆ అక్రమ సంబంధం ఎందుకు కలిగిందో చెప్తాను నేను. దావీదు బత్షెబతో సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం కలిగిందా లేదా? అతన్ని గనక ఉపవాసం చేసినప్పుడు దేవుడు క్షమించి బ్రతికించుంటే సింహాసనానికి వారసుడు సొలొమోను అయ్యాడా, వాడయ్యేవాడా? సైతాను యొక్క ప్లాన్ వల్ల పుట్టిన వాడు అయ్యేవాడు, వాడికి యేసుప్రభు పుట్టాలి. అది సైతాను ప్లాన్. ఎవడైతే సైతాను పుట్టించాడో ఆడికి యేసుప్రభు పుట్టాలి. బాగా అర్థమవుతుందా? అందుకనే దేవుడు వాడిని చంపేశాడు. సరే, ఇది పక్కకి వెళ్ళాం. కానీ ఫస్ట్ పాయింట్, పరిపూర్ణుడు అవ్వాలి. పరిపూర్ణుడు అంటే ప్రార్థన పరిపూర్ణత కాదు, వాక్యం పరిపూర్ణత కాదు, ఉపవాసం కాదు, దశంభాగం కాదు, క్షమాపణ కాదు. ఇవన్నీ కలిపి చేస్తే దాన్ని పరిపూర్ణత అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది, ఆస్తిని అమ్మి, అది చదవండి. అది సామెతల గ్రంథం చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఆస్తిలో భాగము ఇచ్చి ఆగాలి. ఏమండి, ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా, అయ్యగారు చెప్పాడా? గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పాడు? ఆస్తిలో భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రమా గారు, ఆమెకు ఎంతమంది సంతానం? 3 వాటాలు వేయాలి. ఎన్ని వాటాలు? లేకపోతే 4 వాటాలు ఆమె కూడా కావాలన్నమాట. 1 వాటా వాళ్ళ అబ్బాయికి, 1 వాటా వాళ్ళ అమ్మాయికి, 1 వాటా దేవుడికి. నేను తప్పు చెప్పాను. ఫస్ట్ వాటా దేవుడికి, తర్వాత వాళ్ళ అబ్బాయికి, తర్వాత వాళ్ళ అమ్మాయికి వేస్తే అప్పుడు దేవుడు వాళ్ళ అమ్మాయి అబ్బాయి వాటాలని 2 అంతలు చేస్తాడు.
దీనికి ఆమెన్ అంటారు కానీ వాటా వేస్తావా? ఇప్పుడు ఫ్రీగా వస్తుందంటే తక్కువ ఆమెన్ అని వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు మంచి మంచి ఖుషీలో ఆమెనంటాం. ఆయన అన్నది అందరూ లోపల అన్నారు ఆమెనని, లోపల మెలకొండ ఆమెనని. కాకపోతే ఈయన అయ్యగారు పాప మంచోడు కాబట్టి బయటకు వేసాడు. అంతే కదా సార్? మీరు ఏదన్నా భాగం ఇస్తేనుగా ఆయన ఇప్పుడు ఇట్లా ఆయన చేపట్టుకుని లేపు, ఆయన నువ్వు వెళ్ళు కూర్చో, లేపు కూర్చో, లేకపోక లేపడం చూడండి. ఆయన ఇప్పుడు వాళ్ళ మామయ్యగా బావ లేపుతున్నాడు చూడండి. నువ్వు లేకపోక లేపు లేపు ఆగండి. ఇట్లా చేస్తాడు దేవుడు. కూర్చోండి. మీరు దేవుడికి ఇస్తే దేవుడు మిగిలినటువంటి దాన్ని లేపుతాడు. మీకు బాగా అర్థమవుతుందండి. మీరు భాగం ఆస్తి ఆయనకి ఇచ్చారండి. ఇప్పుడు మీ పిల్లలకి ఆస్తి సంపాదించారు. వాడు మిమ్మల్ని చూస్తారా చూడరా? చూస్తారా చూడరా? ఖచ్చితంగా చూస్తారు. జాగ్రత్తగా వినండి. ఆస్తిలో ఎన్ని అబద్ధాలు కాదు. పోనీ అయ్యగారులు ఏమో రాయలేదు, ఈయన రాశాడు బైబిల్. దేవుడు రాశాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను మనం నమ్మలేకపోతున్నాం. నేను అన్నాను, రమా గారు మీరు ఆస్తిలో భాగం ఇస్తారంటే అని. మరి పరలోకం అంటే ఆ పక్కన చూసి అంటుంది కష్టమే మరి. ఎంత నా జీవితంలో నేను బైబిల్ ఇంచుమించు 100 సార్లు చదివాను ఇప్పటికీ. ఈ ప్రతిరోజు 10 అధ్యాయాలు చదువుతాం. ఈయన చూస్తున్నాడు. నేను రోజు 4ంటికి లేస్తాను. అయ్యా మేము బైబిల్ చదవం. మా సంఘం అందరూ చదువుతారు. నాకు బైబిల్ గురించి బాగా తెలుసు కాబట్టి మా సంఘంతో బైబిల్ బాగా చదివిస్తాను. సంవత్సరం 2 సార్లు అవి చేస్తారు. నేను దగ్గరుండి చదివిస్తాను. పొద్దున్నే 4ంటికి లేస్తే అందరూ రమ్మంటాను. అందరూ వస్తారు. ఒక వరుస వీళ్ళు, ఒక వరుస అందరూ, ఒక వచ్చిన వీళ్ళు, ఒక వచ్చిన అందరూ కలిపి చదువుతారు. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యంలో ఉన్నది కనుక మీరు అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆ రమ గారు ఎందుకు డబ్బులు ఇవ్వనన్నారు తెలుసా నీకు? ఎవరైనా చెప్పగలరా? ఆమె ఏమందంటే కష్టమే అండి అని అంది. ఎందుకు? గట్టిగా చెప్పండి అమ్మా. డబ్బులు లేవా ఆమెకి? మరి లేవంటావే? ఎందుకు ఇవ్వటానికి మనసు లేదు? కొంచెం ట్రై చేశారు. కాదు, ఏమండి? అది కూడా అది రైటే, కానీ దాన్ని రివర్స్లో చెప్తే కరెక్ట్. అది దాన్ని రివర్స్లో చెప్పాలి. కాదు, ఆ 2 కూడా కాదు. స్వార్థం పాపం పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనం రాంగ్ రూట్లో చూస్తున్నాం, కానీ అవి తర్వాత వస్తాయి. అవి కాదు, అది కూడా కాదు. దేవుని ప్రేమిస్తుంది అమ్మాయి. నేను ఎందుకు ఇవ్వాలి అని అటువంటి ఆమె కాదు. ఆమె దేవుడిని ప్రేమిస్తుంది. ఆమె వస్తుంది, మంచిగా చైర్లో కూర్చుంది. ఏమండి? అట్లా కూడా కాదు. అయిపోతాయేమో అని భయం. అవునా కదా? ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు వేస్తాడు ఈ కానుక. ఎందుకు మిగిలియేడు? అంతేగా? అసలు మనం ఎంత కొండ పిచ్చోళ్ళం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇస్తే అయిపోతాయా, డబుల్ అవుతాయా అని చెప్తాము. ఆమెనంటారు కానీ ఎవరు? మీరు బాగా అర్థం చేసుకోండి. ఇయ్యుడి అప్పుడు మీకు అణచి. నేను ఇక్కడ చెప్పాను, మీరు ఒక గ్లాసుడి కారం ఇస్తే దేవుడు ఇచ్చేటప్పుడు దాన్ని అణిచి 2 గ్లాసులు ఇస్తాడు.
కుదిలించి ఒక బస్తా బియ్యం ఇస్తే కుదిలించి మళ్ళా వేసి 2 బస్తాలు ఇస్తాడు. దిగజారునట్లు ఒక గ్లాసు నూనె ఇస్తే 2 గ్లాసులు పోసి కింద పడిపోయి వేస్ట్ అయిపోయి అందిస్తాడు. నిండు కొలత మీరు ఒక 70 రూపాయలు 30 రూపాయలు ఇచ్చిన కొత్త నోటు ఇస్తాడు, 100 500 అని చెప్పింది. నేను కాదు, బైబిల్ చెప్పింది. లూకా సువార్త 6:30 తీయొద్దు. మనకు ఒక భ్రమ ఏంటంటే మనం సంపాదించిని అయిపోతున్నాయి అని. ఒక మాట చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ బుర్రకి ఎక్కిందా మీరు కోటీశ్వర్లే ఈ మాటలు ఎక్కితే. నేనేమీ లేకుండా ఒక ప్యాంట్ ఒక షర్ట్తో వెళ్ళాను. ఈ అయ్యగారికి కామెర్లు వస్తే వీళ్ళ తల్లిగారిని ఈయన్ని ఇక్కడ కోరుకోళ్ళు పంపించడానికి 500 లేవు మా దగ్గర. అది కూడా జనరల్లోనే కదా. చేపించామా? దేవుడి స్తోత్రం. అటువంటి పరిస్థితి నుంచి నేను 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను, ఫ్లైట్లోనే వచ్చాను, మళ్ళీ వస్తానేమో. ఎందుకు అని అంటే దేవుడి వాక్యం నాకు అర్థమైంది. ఈయుడి అప్పుడు మీకు, ఈ మాట చెప్పండి, ఈయుడి అప్పుడు మీకు, చెప్పండి, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇప్పుడు చెప్పండి మీరు, ఈయుడి తర్వాత ఏమన్నాడు? అప్పుడు. ఎప్పుడు? ఎప్పుడు? మీకు ఒక మాట చెప్తాను. మీలో పొలం ఉందా? ఎవరికన్నా పొలం ఉందా? అందరూ వ్యాపారస్తులేదు. పొలాలకు వెళ్ళాలి పోయినాయి కాదు. ఎవరికి ఉంది పొలం? మీకుందమ్మా పొలం? ఒకరు. మీ ఇంటి దగ్గరే ఇక్కడ అక్కడ ఉంది. సరే, మీ నాన్నగారు ఉన్నారా? సారీ, మీ నాన్నగారు దాంట్లో విత్తనం ఇప్పుడు ఒక 30 బస్తాలు పండుద్ది కదా. 30 బస్తాలు పండితే ఇప్పుడంటే విత్తనాలు అమ్ముతున్నారు. ఒకప్పుడు విత్తనాలు మార్కెట్లో అమ్మేవాళ్ళు కాదు. ఉన్న దాంట్లోనే మెరుగులు తీసి, మంచి తీసి, పెద్దవి తీసి దాన్ని మళ్ళీ విత్తనాలుగా వేసేవాళ్ళు. జాగ్రత్తగా వినండి. ఒక 30 బస్తాలు పండిని అనుకుందామండి. దాంట్లో ఒక బస్తానో 1/2 బస్తానో మళ్ళీ నారుమడి వేయటానికి తీస్తాడు. తీసినప్పుడు అయ్యయ్యో నా ధాన్యం అంతా అయిపోతుంది అని రైతు బాధపడతాడా? ఎందుకని? ఆ సంగతి కూడా కానుకల్లో కూడా ఉంటుంది. ఆ సంగతి ఎవడో పట్టించుకోవట్లా. ఇయ్యుడి అప్పుడు మీకు, ఈ మాట దేవుడు చక్కగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. విత్తువానికి విత్తనము. ఇప్పుడు పంటలో 2 రకాలు ఉంటాయండి. పంటలో ఎన్ని రకాలు ఉంటాయి? పంటలో ఎన్ని రకాలు? ఒకటి విత్తనం, రెండోది ఆహారం. ఒకటేంటి? రెండోది ఒకటి రెండు. ఇప్పుడు ఆహారం తిన్నారు, తింటే బహిర్భూమికి వెళ్తారు, అయిపోతాయి. అదే విత్తనం వేశారు, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళా వస్తాయి. అదే అంటున్నాడు దేవుడు. ఈ అధ్యాయం అంతా డబ్బుల గురించి రాశాడు, పరిశుద్ధాత్మ గురించి కాదు రాసింది. దేని గురించి? ఒట్టి డబ్బుల గురించే రాశాడు ఈ అధ్యాయం అంతా. మొట్టమొదటి లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు చదవండి మీరు. కేవలం డబ్బుల గురించి రాశాడు. ఆ డబ్బుల గురించి రాస్తూ ఏమనంటే, అబ్బాయి మీరు ఇస్తే అది విత్తనం అవుద్ది, దేవుడికి ఇచ్చేయి, పేదలకు ఇచ్చేయి, ఏమవుద్ది? ఇప్పుడు ఆ విత్తనం వెనక్కి వస్తా రాదా? ఈ విషయము మనం నమ్మలేక, అర్థం కాక ఇవ్వట్లా. రైతున్నాడండి, దేవుడు అన్నాడు, అబ్బాయి నీకు 10 బస్తాలు ఇస్తారు కానీ 3 బస్తాలు మళ్ళీ విత్తనాలు ఏమంటే, అమ్మో 3 బస్తాలు అయిపోయినాయి అన్నాడు. పంట వస్తుందా? మీకు ఒక ఉదాహరణ అడుగుతాను, వెనక్కి వెళ్దాం. ఒక ఉదాహరణ అడుగుతాను చెప్పి, ఒక ఉదాహరణ, దాన్ని కంప్లీట్ చేయండి. ఆ వాక్యాన్ని కంప్లీట్ చేయండి. విత్తనము దయచేసి ఏమంటే మీరు ఇవ్వటం వల్ల ప్రతి విషయంలోనూ ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో. అసలు ఈ ఒక్క మాటని సంఘాల్లో పాస్టర్లు సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నారు. పరలోకం గురించి చెప్తున్నారు, పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారు, ప్రార్థన గురించి చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ ఈ ఒక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం ఎవరికి ముందు అసలు వీళ్ళకే భయం వేస్తుంది పాస్టర్కి.
దీని గురించి చెప్తే వాళ్ళ కోపం వస్తుంది, మా చర్చికి రారు, భయపడిపోతారు. వీళ్ళు కూడా పెద్ద గుడ్లు వేసుకుని చెప్తున్నారు డబ్బుల గురించి అని చూస్తారు. ఇప్పుడు ఈయుడి అప్పుడు మీకు ఇచ్చారు, ఎవరికి లాభం? ఏసైకి లాభం. మనకు అనుకోకండి, మనకు అనకూడదు. ఇప్పుడు డబ్బులు దొరికినాయి, మెదలకుండా మీరే తీసుకుంటారా, లేకపోతే ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు? అంతేగా. చెప్పను కూడా చెప్పరు, పక్కన దొరికినాయని చెప్తారా? చెప్పరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం కూడా చాలా వ్యక్తిగతం, జాగ్రత్తగా వినండి. అదే దాంట్లో 6వ వచనం చూడండి ఒకసారి, చాలా చక్కగా చెప్పాడు దేవుడు. ఇది డబ్బుల గురించి మాట్లాడేది, కావాలంటే చదువుకోండి. నేను ఒక్క మాట డబ్బులు తప్ప ఇంకేం లేదు. కొంచెంగా విత్తితే కొంచెంగా కోస్తాడు, సమృద్ధిగా విత్తితే కోస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎవరి దగ్గరికి? యవనస్తుల దగ్గరికి వెళ్ళండి. 5 మాటలు చెప్పాడు దేవుడు. 1, నువ్వు సంపూర్ణుడు అవ్వాలి. 2, ఆస్తిని అమ్మాలి. మిమ్మల్ని అందరిని ఆస్తిని అమ్మమనలేదు, అతనికి చెప్పాడు. ఆస్తిని అమ్మమంటే రేపటి నుంచి చర్చి బంద్, అంతేగా. ఆయన చెప్పింది అయ్యగారా దేవుడా? అంటే డబ్బుల విషయంలో దేవుడు మాట కూడా వింటారా? దేవుడు డబ్బుల విషయంలో ఇప్పుడు కరెక్ట్గా వచ్చి ఎవరన్నా ఒక అమ్మ ముందు నిలబడి, అమ్మ నీ బంగారం అంతా పెట్టిలో వేసి అన్నాడు దేవుడు, అమ్మా వింటారా? చిచ్చి, దేవుడి దర్శనం కాదు, చిచ్చి సైతాన్ అంటారు. మనకి ఏది బాగుంటేనే అయ్యే దేవుడు మాటలు. ఇప్పుడు ఇట్లా అన్నాం అనుకో, కిరణ్ 5 అంతస్తులు బిల్డింగ్ కడతావు 2027లో అన్నాడు అనుకో, ఆ బెంచి మీద ఎక్కి పెద్ద పెద్ద కేకలేసి భాషలు మాట్లాడతాడు. ఎందుకంటే లాభం వస్తుంది కదా. ఆ జోబులో డబ్బులు వేసే అన్నాం అనుకో, మా చర్చిలో అమ్మాయి అంది, ఈయనకి బంగారం తప్ప ఇంకేమి రాదు వాక్యం అని. జాగ్రత్తగా. 1, సంపూర్ణుడు అవ్వాలి, పరలోకం వెళ్ళాలంటే ఏమవ్వాలి? 2, ఆస్తిని అమ్మాలి. ఆస్తి అనేటటువంటిది మీ అందరి ఆస్తులు అమ్మమని అనలేదు, కానీ మీకు ధైర్యం ఉండి అమ్మగలిగితే అది కూడా మీకు లాభమే. దేవుడు అబద్ధికుడు కాదు, దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన ఎప్పుడు నీ రుణం ఉంచుకోడు. ఈ మాట చెప్పండి, దేవుడు ఎవరికన్నా రుణపడి ఉంటాడా? చెప్పండి, రుణపడి ఉంటాడా? ఇంకా ఆయన రుణపడి ఉంటే నువ్వు దేవుడి కన్నా గొప్పవాడు. నీ రుణం ఆయన ఉంచుకోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నంబర్ 3 ఏమన్నాడు? దాన్ని ఎవరికి ఇమ్మన్నాడు? పేదలకు ఎందుకు ఇమ్మన్నాడు అంటే, దశమ భాగాలు 3 రకాలు ఉంటాయి. 1 పాస్టర్ గారికి ఇవ్వాల్సినవి, 2 మందిరాన్ని సేవకి ఇవ్వాల్సినవి, 3 పేదలకు ఇవ్వాల్సినవి. ఈ కుర్రోడు పాస్టర్ గారికి ఇచ్చాడు, మందిరానికి ఇచ్చాడు, పేదలకు ఇచ్చేయి సరిగ్గా ఇవ్వలేదు. అందువల్ల దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని కాబట్టి ఈ విషయంలో నా కొదువేంటి అని అడిగాడా లేదా? నీ కొదువ ఇదయ్యా, నువ్వు మందిరానికి ఇస్తున్నావు, పాస్టర్ గారికి ఇస్తున్నావు, కానీ పేదలకి ఇవ్వట్లేదు అని చెప్పాడు. చదువు నాయన. అప్పుడు చెప్పండి, నా వెనకాల అప్పుడు చెప్పండి, మళ్ళీ అనండి. ఎప్పుడు? అమ్మినప్పుడు, ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? అమ్మినప్పుడు కాదు, ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఏం జరుగుతుందండి? హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు పరలోకంలో కొర్నేలు దగ్గరికి వచ్చి అన్నాడు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమునకు జ్ఞాపకార్థముగా. అంటే ఇతను డబ్బులు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. అతని గురించి చదవండి ఒకసారి. అసలు కొరింథీయులకు, అది అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అమ్మగా
శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధికారిని శతాధిపతి అంటారు. 1000 మంది సైనికుల మీద అధికారిని సహస్రాధిపతి అంటారు. ఓకే, అలా ఉంటారు అనమాట. శతాధిపతి ఈయన 100 మంది సైనికులు ఈయన కంట్రోల్లో ఉంటారు. అక్కడ ఏమన్నాడు చూడండి, బహుధర్మము చేయిచు. హల్లెలూయా. దేవుడు గుర్తుపెట్టుకున్నాడా, గుర్తుపెట్టుకోలేదా? వెనక్కి వెళ్దాం చూడండి, వెనక్కి వెళ్దాం. ఆయన ఏమన్నాడంటే, పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు, నా వెనకాల చెప్పండి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. మళ్ళీ చెప్పండి, పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, గట్టిగా సెకండ్, మంచి ఊపుకుండా చెప్పండి, ఇట్లా ఊపాలి, చెయ్యి. అప్పుడు పరలోకమందు నీకు ధనము. ఈ పచ్చమ్మాయికి సెకండ్ ఎవరు ఇవ్వలేదు, నువ్వు సెకండ్ ఇవ్వమ్మ, నిద్రపోకుండా ఉంటావు. నువ్వు నిద్రపోతున్నావు అని కాదు, కానీ మరి చెయ్యి ఎందుకు అయ్యగారు ఊపమంటారంటే మరి నిద్ర వచ్చేస్తావు. హల్లెలూయా. ఎప్పుడు పరలోకంలో ధనం కలుగుద్ది? ఇతను ప్రార్థన చేయట్లేదా? గట్టిగా చెప్పాలి, ప్రార్థన చేయట్లేదా? పరలోకంలో ధనం ఉందా? 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 ఆయన ఏమన్నాడు, నువ్వు నీ డబ్బులు ఇచ్చే వరకు పరలోకంలో ధనం లేదన్నాడు. అన్నాడే లేదా సార్? వీడేమన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తానన్నాడు. పరలోకంలో ధనం ఉందా? చెప్పండి గట్టిగా. లేదు. వాక్యం చదువుతున్నాడా లేదా? కంఠస్థం చేసేస్తారు అసలు 5 గ్రంథాలు. పరలోకంలో ధనం ఉందా? ఉపవాసం చేసేవాడు, పరలోకంలో ధనం ఉందా? లేదు. వీటితో పాటు దేవునికి ఇవ్వాల్సిన ఇస్తే అప్పుడు పరలోకములో నీకు నేను చెప్పానా, యేసయ్య చెప్పాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చేతులు వదిలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఒక్క విషయాన్ని ఇష్టపడం ఏంటంటే, మన డబ్బుల గురించి ఎవడ మాట్లాడకూడదు. నీకు వస్తాయి అంటే చాలా ఆనందం. అవునా కదా కిరణ్? అవునా కదా? ఇప్పుడు నీకు డబ్బులు వస్తాయి అంటే చరణకి బాగుంటుందా, బాగోదా? బాగుంటుంది. డబ్బులు పోతాయి అంటే ఆ మాట వినడానికి కూడా ఇష్టపడను. నీ డబ్బులు పోతాయి అను, అట్లా అని బాగా ఎంత నా డబ్బులు పోతాయి, అది వినడానికే ఇష్టం ఉండదు మనకి. జాగ్రత్తగా వినండి. అప్పుడు నీకు పరలోకములో ఎప్పుడు కలుగుద్ది? నువ్వు డబ్బులు ఖర్చు చేస్తేనే పరలోకంలో ధనం కలుగుద్ది. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? నీవు డబ్బులు ఖర్చు చేస్తేనే పరలోకంలో నీకు ధనం లేదు సార్, నేను ప్రార్థన చేస్తాను సార్, పరలోకంలో ధనం కలుగుద్ది. ప్రభు అని వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు. ఇప్పుడు అసలు పరలోకం ధనం మాట్లాడద్దు. ధనం ఏం చేస్తుంది తెలుసా మీకు? రమ గారి మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి పైన పరలోకంలో. డబ్బులు మీరు దేవుడి డబ్బులు నొక్కేశారనుకో, లోపల పెట్టారనుకో, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారంట డబ్బు. హలో ప్రభా ఏమో కట్టలు లోపల పెట్టేసిందండి. ఏ తారీఖు? 17. ఇవాళ 17 రాసేయండి కంప్లైంట్. బైబిల్ రాసిన చూపించమంటారా? ఎవరు మాట్లాడరా? ఇటువంటి నచ్చవు. 2 అంతస్తులు కొత్త బిల్డింగ్ వస్తుందంటే బాగా ఇంకొక 5 నిమిషాలే చెప్పండి గారు. అయిపోయింది, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4 వచ్చింది ఒకసారి. 5వ అధ్యాయం 4 వచ్చిన త్వరగా చదవాలి. అయిపోయింది, టైం అయిపోయింది. మీరు ఇవ్వాల్సిన ఇవ్వక మీరు బిగబట్టేసిన డబ్బు ఫోన్ చేస్తుంది పరలోకానికి. ఫోన్ చేసిందా లేదా? ఎవరు మాట్లాడలే. చేసిందా లేదా? ఎవరు?
ఆ, ఏ డబ్బు అయితే మీరు దాస్తున్నారో ఆ డబ్బు దేవుడికి ఫోన్ చేస్తుంది. హలో హలో ప్రభా, నువ్వు నమ్మలేకపోతున్నావా ఏంటి రాజీ? నిజంగానే ప్రతి రూపాయి ఫోన్ చేస్తుంది. చరణ్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. హల్లెలూయా. బైబిల్లో రాస్తుందా లేదా? కొత్త నిబంధన అయిపోయింది, జాగ్రత్తగా వినండి. మీ డబ్బు మీరు గనక దేవుని డబ్బులు దేవునికి ఇవ్వకపోతే మీ మీద కంప్లైంట్ వస్తుంది. పైన ఆ డబ్బే కంప్లైంట్ చేస్తుంది. ఏమంటే రాసుకోండి సార్, నీకు ఇవ్వకుండా వడ్డీకి ఇచ్చిందయ్యా, నీకు ఇవ్వకుండా పలానా పాలవుడికి ఇచ్చిందయ్యా, నీ డబ్బు తీసుకెళ్ళి కరెంట్ బిల్లు కట్టేసిందయ్యా ఆయన రాస్తాడు, నీ మీద కంప్లైంట్ రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడేం చేశాడు చూడండి, అబ్బాయి నువ్వు పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్మంటే ఆడేమన్నాడు? అయ్యగారు బ్యాటరీ డౌన్ అయిపోయింది. 19వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు నీకు అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? 22 చదవండి ఒకసారి. చాలా డబ్బు ఉంది, వాడు డబ్బున్నోడే బాధ. డబ్బున్నోడే ఇవ్వడు, డబ్బు లేనోడే ఇస్తాడు. ఒక అమ్మాయి వచ్చింది, తీయొద్దు సమయం అయిపోయింది కాబట్టి నోటితో చెప్తున్నా. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఎంత వేసింది? అక్కడ ఎవరున్నారు? యేసయ్య అన్నాడు. ఎవరున్నారు? అమ్మమ్మ వద్దన్నాడా? ఎవరు చెప్పరే? ఎందుకు వద్దనలేదు? ఎవరన్నా చెప్తారా? ఎందుకు? ఎవరన్నా చెప్తే ఒక 500 నోటిస్తారు. ఇప్పుడు కొంచెం బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆశీర్వాదం ఆగిపోద్ది. నిద్రలో లేచి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. యేసయ్య ఎందుకు వద్దనలేదు? ఇది యేసయ్య ఆమె వేస్తుంటే వెయ్యి అన్నాడు. చదువు చెప్పు. కాదు, అది పాయింటే కానీ అది కాదు. కాదు, ఇది పాయింటే కానీ అది కాదు. అది పావలా వరకే. మంచి చక్కగా చెప్తుంది కానీ నాకు అర్థం అవట్లేదు. నేను అన్నది ఏంటంటే అమ్మా, 2 పైసలు వేస్తాంటే వద్దు అనలేదు యేసయ్య. ఎందుకు అనలేదు? ఎందుకు వద్దు అనలేదు? వద్దు అసలు నిద్రపోతానే ఉంది, నాకు అర్థం కావట్లా. నేను అన్నది అర్థం చేసుకోవట్లా. ఆ మనసు ఏదో దేని మీద ఉంది. ఆ ఇడ్లీయో ఉప్మావో ఏదో ఏదో మా నాగరాజు గారు వచ్చాడే లేదో ఏదో అనుకుంటున్నావా? ఎందుకు వద్దనలా? చెప్పండి. ఇది పావల పాయింట్. అది అంటే భక్తి పరులు చెప్పే మాటలు అవన్నీ. ఆశీర్వాదం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఎంత భక్తి పరులు అవన్నీ కొట్టేస్తారు అంతే. అట్లా కాదు, పర్టిక్యులర్ ఒక కారణం ఉంది. ఇది కూడా భక్తి పరులు చెప్పే పాయింట్. నేను అవకాశం ఇస్తున్నానుగా. నేనేమన్నా పోనీ 1000 రూపాయలు ఇస్తాను. పోనీ నేను చెప్పేనా? మూసేయమంటారా? మరి అవకాశం మూసేయమంటారా? చెప్పేనా? ఇయ్యుడి అప్పుడు మీకు, ఇయ్యుడి అప్పుడు మీకు. ఎప్పుడు?
ఆమె ఆ 2 పైసలు ఇవ్వకపోతే దేవుడు ఆమెకు 1,00,00,000 ఇవ్వటానికి అవకాశం లేదు. అర్థమవుతుందండి? ఆశీర్వాదాలకు ఈశ్వరాల తర్వాత సంగతి. ఆమె ఆ విత్తనం విత్తకపోతే మీరు ఒక బంగాళదుంప విత్తారు, 4, 5, 10 వస్తాయి కింద భూమిలో. మీకు అర్థమవుతుందా? మీరు ఇవ్వకపోతే తీసుకునే అవకాశమే లేదు. మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టలేదండి, డబల్ అయ్యి తీసుకోగలరా? ఇదే సింపుల్ థియరీ, సింపుల్ లాజిక్ ఇది. ఆ అమ్మాయిని ఎందుకు వద్దనలేదంటే ఆయన ఆమెకు ఇవ్వాలంటే వేరే అవకాశం లేదు. తలుపు మూసాడు ఆయన. ఇప్పుడు ఆమె 2 పైసలు ఇస్తుంటే వద్దమ్మా అని తలుపు మూసాడు. ఆమె లోపలికి రాగలదా? లేకపోతే యువతల నుంచి అవతలకి డబ్బు వెళ్ళగలదా? వెళ్ళదు. సింపుల్ థింగ్. మీరు దేవుడికి ఇవ్వకుండా మీ దగ్గరికి వచ్చిందంతా సైతాన్ డబ్బే. ఎక్కడ రాస్తుంది? సమయం అయిపోతుంది కనుక మూసేస్తున్నారు బైబిల్. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. సైతాను మిగిలిన ఎత్తైన కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించి, అబ్బాయి నువ్వు నాకు నమస్కారం చేస్తే మొత్తం నీకు ఇస్తానన్నాడు. సైతాను డబ్బు ఇస్తానన్నాడు. ఎవరికి? గట్టిగా చెప్పాలి. ఏసైకి. ఇప్పుడు అక్కడ ఏసైతోనే మాట్లాడేది, అక్కడ మాట్లాడేది ఏసైతో. ఇంకెవరికైనా ఇప్పుడు ఏసైకే డబ్బులు ఇస్తే మనుషులకు ఇస్తాడా? ఇవ్వడాడు? ఎవరు మాట్లాడతారు? ఒకవేళ వాడు ఇవ్వలేనివాడైతే ఒరే అబద్ధాలు చెప్తావు ఎందుకురా సైతాన్ అనేవాడిగా ఏసయ్య అంటే వాడు ఇవ్వగలడా లేదా? ఎవరైతే దేవుడికి ఇచ్చి దేవుడి దగ్గర డబ్బులు తీసుకొనకుండా ఉన్నారో వాళ్ళు సైతాన్ డబ్బులు తీసుకుంటున్నారు. దానివల్ల కీడులు, దానివల్ల శాపాలు మీ కుటుంబాల్లోకి వస్తున్నాయి. బాగా వినండి, నేను కంప్లీట్ చేస్తున్నాను, ముగించేస్తాను. చాలా సమయం అయింది, నేను 2 గంటల నుంచి చెప్తున్నాను. మీరు ఇప్పుడు దశంభాగం కట్టారండి, దేవుడు ఇస్తున్నాడు. మీరు కట్టకుండా వస్తున్నాయి డబ్బులు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాట రాస్తుంది, కావాలంటే చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. 16, 11, 12 వచనాలు. అన్యాయపు సిరి విషయంలో ఇదే సైతాన్ ఇచ్చేది. ఇది దేవుని డబ్బులు. అన్యాయపు సిరి అంటే సైతాన్ ఇచ్చేది, సత్యమైన ధనం అంటే దేవుడిచ్చేది. మీకు అర్థమవుతుందండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఇవ్వలేనంత అసమర్థుడు కాదు, కానీ అన్యాయం సంబంధించి నేను నరకానికి పంపించడానికి ఇష్టం లేదు. నువ్వు న్యాయంగా తీసుకోమంటున్నాడు. నువ్వు దశమాంగ తీసుకో, నేను ఎందుకు ఇవ్వను నీకు? ఆయన ఏమైనా అబద్ధికుడా? ఈయుడి అప్పుడు మీకు ఆయన ఏమైనా అబద్ధికుడా? కాదు, మనమే అబద్ధికులు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. పరలోకం వెళ్ళాలని ఆశ అందరికీ, కానీ గొప్ప విషయం ఏంటంటే ఎవరో డబ్బుల దగ్గర దేవుడు మాట్లాడు. ఈ కుర్రోడు, ఈ వ్యక్తి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వ్యసన పడటం అంటే చిరాకు పడ్డాడు యేసు ప్రభువు మీద. అడిగింది ఎవడో? అతనే. ఏమని అడిగాడు? పరలోకం వెళ్ళాలన్నాడు. ఆ జవాబు వచ్చిందా లేదా? వస్తే ఈయనకి నచ్చిందా అంటే నీకు నచ్చిన మాటలు చెప్తేనే అది నీకు వాక్యం, లేకపోతే కాదు. నీకు నచ్చేటట్టు ఇప్పుడు జనాలు ఒక్కో చోట చాలా మంది వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాక్యాలు ఉన్నాయి. మీకు నచ్చిందా, పాస్టర్ గారికి నచ్చిందా ఇంపార్టెంట్ కాదు, అసలు అది బైబిల్లో ఉందా లేదా, దేవుడు చెప్పాడా లేదా, ఇది విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ దేవుని డబ్బు లేకుండా ఉండడం వల్ల, సైతాన్ డబ్బు ఉండడం వల్ల సమస్త కీడులు, సమస్త శాపాలు మన కుటుంబాల మీదకి వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మోకరించగలిగితే మోకరించే వాళ్ళందరూ మోకరించండి. నేను ప్రార్థన చేస్తాను, మోకరించండి. టైం అయిపోయింది, రాత్రి వద్దులు, ఎందుకు వద్దులు, 10 అయిపోతుంది కదా.
మోకరించలేని వాళ్ళు పర్వాలేదు, కానీ చిన్నపిల్లలు అయితే మోకరించాలి. అందరూ చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా మోకరించాలి. ఓకే, నేను కూడా మోకరిస్తాను, సరేనా? దేవుడు నీకు ధనం లేదని కాదు, ఆ కింద వచనంలో 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, అసలు మీ సొంతమైన ధనం ఉంది అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు ఇవ్వలేనటువంటి వాడు కాదు, ఆయన చెయ్యి కురసైనటువంటిది కాదు. మనమే మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. అసలు దేవుడిని నమ్మలేకపోతున్నావుగా. నీ ఆస్తిలో భాగం ఇమ్ము అంటే నమ్మగలుగుతున్నావా? లేదు. అయ్యా నీ ప్రథమ ఫలం ఇమ్మంటే నమ్మగలుగుతున్నావా? లేదు. అయ్యా దశంభాగం అంటే నమ్మగలుగుతున్నావా? లేదు. పైగా దానికి మళ్ళీ బైబిల్ తీసుకుని వ్యతిరేకంగా మాట్లాడతాను. కళ్ళు మూసుకో. అందరూ ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు దీన్ని అర్థం చేసుకునే మనసు ఇవ్వండి, నా భర్త గారికి ఇవ్వండి, నా భార్యకి ఇవ్వండి, నాకు ఇవ్వండి, మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఒక్క దినాన నీ చేతి నుంచి దేవుని డబ్బులు దేవునికి వెళ్ళిపోతే నీ జీవితంలోకి దేవుడి ఇవ్వాల్సినవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. మనం కిటికీ తీస్తే కిటికీలోంచి గాలి వస్తుంది, తలుపు తీస్తే తలుపులో నుంచి గాలి వస్తుంది. ఫ్యాను 1లో పెడితే 1 స్పీడే వస్తుంది, 2లో పెడితే 2 వస్తుంది, 5లో పెడితే 5 వస్తుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పరలోకం వెళ్ళాలనే వచ్చేది. ఈ తిప్పలన్నీ ఎందుకు? పరలోకం వెళ్ళాలనేగా. నీ జీవితంలో ఈ ప్రయాస, వెయ్యాలు ప్రయాసలు, ఈ పరిస్థితులన్నీ దేనికి? పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళడానికి దేవుడు మార్గం చెప్పాడు. సంపూర్ణమైన భక్తి చెయ్యి, పరిపూర్ణమైన భక్తి చెయ్యి. అయ్యా ఇది మట్టికి కుదరదండి. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో ఒకసారి అడగండి, అడిగితే ఇస్తాడు ఆయన. అయ్యా నాకు అటువంటి మనసు కావాలి, నా కుటుంబంలో అటువంటి మనసు కావాలి. పోనీ ఆ సైతాన్ డబ్బులు వచ్చినా నువ్వేమైనా బాగుపడతావా? నీకు ఆనందం లేదు, సంతోషం లేదు, నీ పిల్లలకు ఆనందం లేదు, సంతోషం లేదు. ఏదో పైకి వస్తున్నట్లు సైతాను భ్రమపరుస్తున్నాడు నిన్ను. ఈ రాత్రి ప్రభువుతో మాట్లాడి ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా నేను నిబంధన చేసుకుంటున్నాను, నీ డబ్బులు నీకు ఇచ్చేయాలనుకుంటున్నాను, పేదవాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాను. అయ్యా నా ధనంతో నేను బ్రతకాలనుకుంటున్నాను. అయితే నాకు విశ్వాసం దయచేసి దీన్ని నమ్మటానికి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను పొందుతావన్నావు ప్రభు. నేను నమ్మలేకపోతున్నాను తండ్రి. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడను అనే మాటను నేను నమ్మలేకపోతున్నాను. ఏదో ఇచ్చేస్తున్నాను పోతుంది అనేటటువంటి భయం, అదేదో ఆందోళన, దేవునికి ఇవ్వడానికి అసలు దానిలో సంతోషమే లేదు. ఈ మనసు నాకు ఎందుకు లేదో నాకే తెలియదు ప్రభు. చాలాసార్లు ప్రభు దేవుడికి ఇవ్వడంలో, దేవుని రాజ్యం కట్టడంలో, దేవుని యొక్క సంఘాన్ని ప్రభు నడిపించడంలో నేను ఈ విషయం మరుగున పెట్టేశాను. నేను పట్టించుకోలేదు ప్రభు. అందువల్ల దేవుని సేవ కట్టబడలేదు. అయా పిశాచి చెవుల్లో బోధిస్తుంది, నువ్వు కట్టొద్దు, నువ్వు ఇవ్వద్దు, దేవుడికి ఇచ్చే ఇవ్వద్దు, పేదలకు ఇచ్చే ఇవ్వద్దు ప్రభు. నేను దాన్ని నమ్ముతున్నాను, ఎందుకంటే నేను స్వార్థపరుడిని. ఏదో నాకు మిగిలిపోయింది, నా భార్య పిల్లలకు మిగిలిపోయిందని ఆశపడుతున్నాను, దురాశపడుతున్నాను. అది నాది కాదు. ఒక దినాన్ని వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా నా నుంచి వెళ్ళిపోద్ది. ప్రభువా నన్ను క్షమించండి. ఈ రాత్రి మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఈ రాత్రి మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అయితే ప్రభా ఇవ్వగలిగిన మనసు, సరిగ్గా ఇచ్చి పొందుకునే మనసు ప్రభా, దానిలో ఉన్న సత్యాలు చూడగలిగినటువంటి నిగూఢమైన సత్యాలను గ్రహించగలిగే మనసు, హృదయం దయచేయండి. ఎప్పటి వరకు పరిశుద్ధాత్ముడా నా కన్నుల మీద నువ్వు ఈ బంధకాలు తొలగిస్తావో అప్పటి వరకు నేను చూడలేను. అయ్యా నేను ఈ రాత్రి సత్యాన్ని నమ్మాలనుకుంటున్నా, చూడాలనుకుంటున్నా, విశ్వసించాలనుకుంటున్నా. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ, ఆ మహిమను చూడాలనుకుంటున్నాను ప్రభా. నన్ను ప్రభా ఆ విశ్వాసంలోకి మీరు నడిపించండి. ఆ యవనస్తుని వల్లే కోప్పడకుండా, నీ మీద, పాస్టర్ గారి మీద లేదా బోధకుల మీద కోప్పడకుండా ప్రభా, నువ్వు చెప్పినటువంటి ఆ వాక్యంలో ఉన్న గూఢ సత్యాలు, పరలోకం ఇచ్చే సత్యాలు నేర్చుకోవడానికి మీరు నాకు సహాయం చేయండి ప్రభా. ఆల్రెడీ మేము ఎంతో నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం.
ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, గొడవల్లో ఉన్నాం, కుటుంబ కలహాల్లో ఉన్నాం, పిల్లల విషయంలో సమస్తమైనటువంటి ప్రభా మరి ఇబ్బందులు, కుటుంబంలో సమస్తమైన ఇబ్బందులు అయా, మరి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ఉన్నావు ప్రభా. అవన్నీ మా కుటుంబంలో తారాడుతున్నాయి, పనిచేస్తున్నాయి, మాకు కనిపిస్తున్నాయి ప్రభా. అయ్యా వీటిని తీయగలిగింది కేవలం నీ ఒక్కడివే. రాత్రి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ వాక్యానుసారం బ్రతికే కృప మాకు దయచేయండి. మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా, మీరు మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా పరిపూర్ణంగా వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, శాంతి, స్వస్థత, నడిపింపు, ఆశీర్వాదం, అభిషేకం మనతోను లోకంలోని పరిశుద్ధులందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.